చక్కని పాట ప్రేమించిన అధికముగా అన్న పాట అందరూ కలిసి తీసి రెడీగా పెట్టుకోండి. స్టార్ట్ చేయడం. Hello. Hello. వందనమయ్యా నీవు నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తూ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించెదా అధికముగా ఆరాధిస్తూ ఆశక్తితో యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన
లేదా చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నాయన, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా నా ప్రభా, ఇంతవరకు నా ప్రభా మీరు పాటలు ఎందుకు నా ప్రభా ఉత్తర పద్ధతులు ప్రతి విషయంలో మీరు తోడుని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు నా ప్రభా. అయ్యా నా ప్రభా, నీ పక్షాన్ని నేను మాట్లాడుతుండగా నా ప్రభా నన్ను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా మొట్టమొదటి నా ప్రభా నన్ను నేను సరి చేసుకొని ఇతరులకు బోధించటకు నాకు సహాయం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. అయ్యా మీ యొక్క జ్ఞానంతో నన్ను నింపండి నా ప్రభా. కేవలం నా ప్రభా నీ మాటలే బోధించటకు నాకు సహాయం దయచేయమని. అయ్యా బోధించిన ప్రతి ఒక్క మాట నా ప్రభు నాది అని గ్రహించుకునే స్వభావాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ యొక్క ఆరాధన ఆది నుండి అంతవరకు తోడేమని చూస్తున్న లయపరచమని నజరేయుడైన జీవము గల యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇలా చూడండి కీర్తన గ్రంథము. నేనైతే వాక్యం ఎక్కువ సిద్ధపడలేదు కానీ ఒక 10 నిమిషాలు చెప్తాను. చూసుకున్నాను. 51వ కీర్తన 10వ అధ్యాయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. చాలండి. దేవ నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు అంటే ఏంటండి? స్థిరమైన మనసు కలిగి ఉండాలి. అది నిత్యము నూతనముగా పుట్టించాలి. స్థిరమైన మనసు అంటే దేవుని గ్రంథంలో అనేక కోణాలలో చెప్పొచ్చు, కానీ స్థిరమైన మారు మనసు కూడా అనవచ్చు. మారు మనసు కలిగి కూడా జీవించాలి. మారు మనసు కలిగి స్థిరంగా నిలబడి జీవించే వారిగా ఉండాలన్నమాట. దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. మనం ఈ దినాల్లో మారు మనసు కలిగి జీవిస్తున్నాం, కానీ స్థిరత్వం లేదు, నిలకడ లేదు. కానీ ఏంటంటే మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. మారు మనసు అంటే ఎలా అంటే, ఒక తప్పు చేస్తున్నావు నీవు అనుకోండి, ఆ తప్పు అంతటితో ఆపేసేసి తిరిగి రావటాన్ని మారు మనసు అంటారు. అలాగే ఒక చూద్దాం చూడండి, దైవ గ్రంథంలో లోకాసు వార్త 15వ అధ్యాయము 11-12 వచ్చిన చదువుదాం. ఇది ఎన్ని మార్లు చెప్పినా సరే అది నా గురించే చెప్పాను. నేను కూడా నా అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వారిని పంపెను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొనగా ఆశపడెను గాని ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. చాలండి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఏం చేశాడంటే తన ఆస్తి అంతా తీసుకొని పోయి దుర్వ్యాపారాలు చేసి తన ఇష్టానుసారంగా జీవించి పాడు చేసుకున్నాడు. చివరికి 17వ వచనంలో చదివినట్టయితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. చాలండి. ఇక్కడ ఏమని ఒప్పుకుంటున్నాడు? తండ్రి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపము చేసితినని ఒప్పుకొని తిరిగి మారు మనసు పొందాడు. ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో విడిచిపెడతామో అప్పుడే నీకు నాకు మారు మనసు అనేది. మనం విడిచిపెట్టకుండా మారు మనసు జీవితం జీవించాలంటే అది కుదిరే పని కాదు.
కానీ మారు మనసుకు తగ్గ జీవితాన్ని నీవు నేను జీవించేవారిగా ఉండాలి. ఇక్కడ కుమారుని చూస్తుంటే తన ఆస్తి అంతా తీసుకెళ్లి దుర్వ్యాపారాలు చేసి తిరిగి ఆస్తి అంతా పోగొట్టుకొని నానా రకాలుగా జీవించిన వ్యక్తి ఇక్కడ ఏం చేశాడా అంటే దుర్వ్యాపారాలు చేసి ఆస్తి అంతా పోగొట్టుకొని నా తండ్రి వద్ద ఎంతో మంది పనివారు ఉన్నారని తాను ఏం చేసి తగ్గించుకున్నాడు. తర్వాత తండ్రి వద్దకు వెళ్ళాడు. అక్కడ తను మనసుని మార్చుకున్నాడు అనమాట. అలాంటి మారు మనసు మళ్ళీ తిరిగి ఎక్కడైనా మళ్ళీ కనిపించాడా తప్పిపోయిన కుమారుడు? కనిపించలేదు. మనం కూడా మన జీవితంలో ఎలా ఉండాలంటే అలా మారు మనసు కలిగి జీవించాలి. మరలా మనం ఇంకా ఆ పాపాన్ని మళ్ళీ ఎప్పుడు మనం చేయకుండా, ఇప్పుడు గత సంవత్సరంలో చేసిన పాపాలు ఈ సంవత్సరంలో కూడా తీసుకురాకుండా వాటిని అంతటితోనే విడిచిపెట్టి నూతన సంవత్సరంలో నూతనంగా జీవించేవారిగా, మారు మనసు తగిన జీవితాన్ని జీవించేవారిగా ఉండాలన్నమాట. అదే చూద్దాం, చూడండి మార్కు సువార్త. ఇంకొకరిని చూపిస్తాను నేను. మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. ఇప్పుడు పెట్టుకోండి. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించింది. ప్రభు వారికి సహకారుడై ఉండి వెలువట జరుగు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండి. ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయ సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేసేదనని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఎవరు చూసిన? సీమోను ఆంద్రేయ. వాళ్ళు చేపల బట్టు జాలరులు అన్నమాట. వాళ్ళు ప్రభువారు ఏం చేస్తారంటే మిమ్మల్ని నేను మనుషుల బట్టు జాలరుగా చేస్తానంటున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించారు. మరలా వెనక స్థితిలోకి పోలా వాళ్ళు. ఎప్పుడైతే నీవు నేను దేవుని వెంబడిస్తావో, వెనక స్థితిని తీసివేసుకుంటావో, అప్పుడు నువ్వు నేను నూతనంగా మారు మనసు పొందిన వారంగా అవుతాం. లేదు ఆ వెనక స్థితిని మనం తీసినప్పుడు వాళ్ళు తమకున్న ధోనిల్ని వలల్ని విడిచిపెట్టి తన జీతగాంటు విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. అది మారు మనసు అనేది. మరలా వెనక స్థితిలోకి పోలా వాళ్ళు. మళ్ళా ఆ ధోనిల కోసం వెనక్కి తిరిగి చూడలా. ఏదో నా ఇద్దరు జీతగాడులు ఇంతమంది జీతగాడు ఉంటే పని చేస్తే నేను నీ వెంబడించేది ఏందని ఒక ఇదవలా దేవునితో. ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభు వారి మాటిని వాళ్ళని వెంబడించారో అవన్నిటిని విడిచిపెట్టుకుని, అది నూతనమైన మనసు, అది మారు మనసు. మారు మనసు తగిన జీవితాన్ని నీవు నేను జీవించాలి. దినాల్లో మనం ఎన్నో పాపాలు తప్పులు చేయొచ్చు, కానీ వాటిని అన్నింటినీ మనం అంతటితోనే విడిచిపెట్టుకొని ఎప్పుడైతే నువ్వు దేవుని ఎదుట ఒప్పుకుంటావో, నీ పాపాలని ఒప్పుకొని ఇచ్చిపోతే అప్పుడు నువ్వు నూతనంగా జీవించేది. లేదు నేను బాప్టిజం తీసుకొని ఇన్ని సంవత్సరాలు అయింది, లేదు ఇన్ని సంవత్సరాలు గడిచిపోయి నేను మారు మనసు పొందానంటే అది మారు మనసు కాదు. ఎప్పుడైతే నీవు నీ పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుకొని జీవిస్తావో అప్పుడు నూతన మనసు, అప్పుడు మారు మనసు అనేది. అందాక నువ్వు బాప్టిజం తీసుకున్నా వ్యర్థమే. మారు మనసు కలిగిన జీవితం అది కాదు. ఎప్పుడైతే నీ పాపాలను విడిచిపెట్టుకొని ఒప్పుకొని దేవుని సన్నిధిలో అప్పుడు నువ్వు ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు నీకు మారు మనసు అనేది. అదే చూద్దాం, చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ ఒక స్త్రీని చూస్తున్నామండి మనం. తనంతో వేసి అన్నమాట. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పాను. ఇక్కడ ఏమైనా ఒక స్త్రీని చూసుకుంటున్నాం. ఆమె చేసిన అంతా ప్రభు వారు ఏం చెప్పాడు? ఆమెకు చెప్పాడు అనమాట. ఆమె చేసిన ప్రతి ఒక్క పాపాన్ని ఆయన ఆమెతో చెప్పాడు. అప్పుడు ఆమె గ్రహించింది ఎవరో ఈయన నిజమైన క్రీస్తు కాడా అని చెప్పి ఆమె గ్రహించి ఏం చెప్పిందంటే ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్పింది. ఆమె సాక్ష్యం ద్వారా కొంతమంది మారారు. అదే చూద్దాం, కింద కూడా రాసి ఉంటుంది 39వ అధ్యాయంలో అనుకుంటా. సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. చూడండి, విశ్వాసం అంటే మారు మనసేగా. ఆమె ద్వారా ఊర్లో ఎంతమంది విశ్వాసం పొందారో చూడండి. ఒక వేసి అయినప్పటికీ కూడా ఇవన్నీ చెప్పిన వాడు, నేను చేసిన ప్రతి ఒక్క పాపాలు చెప్పిన వాడు మెస్సయ్య కాడనే ఊర్లో అందరి ముందు సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం ప్రకారంగా జీవించింది. మరికొందరిని మా విశ్వాసులుగా మార్చింది. అది మారు మనసు తగిన జీవితం అంటే. మళ్ళీ ఎక్కడ కూడా మళ్ళీ ఆ స్త్రీ తన పాపంలో చేసినట్టు కానీ తన బావి వద్దకు వచ్చినట్టు కానీ ఎక్కడ చూడలేదన్నమాట. కానీ నీవు నేను కూడా ఏంటంటే పాపం నుంచి విడిచిపెట్టుకొని ఎంతటితో ఆ పాపంలోకి మళ్ళీ నేను రాకుండా, ఆ పాప జీవితాన్ని నేను జీవించకుండా మారు మనసు కలిగి జీవించాలి ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అది మారు మనసు తగిన
జీవితం అన్నమాట. లేదు నేను నాకు చెప్పినట్టు ఏంది బాప్తిజం తీసుకుని 8 సంవత్సరాలు అయింది, నువ్వు మారు మనసు పొందానంటే అది కాదు. ఎప్పుడైతే నీ పాపాలను విడిచిపెట్టి నీవు ఏదైనా నేను తప్పు చేశానంటే నేను నా భార్య దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, లేదా దేవుని సన్నిధిలో క్షమాపణ అడిగి, తండ్రి దగ్గర క్షమాపణ అడిగి, సంఘం ఎదుట క్షమాపణ అడిగి, అప్పుడు నువ్వు మారు మనసు తగిన జీవితం జీవించినట్టు అవుతుంది. కానీ ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని పైకి ప్రార్థన చేస్తే ఇది పైకి ప్రార్థన చేసి బోధ చేసిన అదంతా వ్యర్థమే. అది మారు మనసు తగిన జీవితం కాదు. ఎక్కడైనా సరే నీవు నేను చేసిన మన ప్రతి ఒక్క పాపాలను విడిచిపెట్టుకొని జీవించే వారిగా ఉండాలి. అదే చూద్దాం, చూడండి మార్కు సువార్త 10వ అధ్యాయము 48-49 వచ్చినా చూద్దాం. ఇక్కడ ఒక ఇద్దరు గుడ్డివారు ఉన్నారు. అనేకులు వారిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకొని ఆయన నిన్ను పిలుస్తున్నాడు నెమ్మది వానితో చెప్పిరి. అతని వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చింది. చూడండి, ఇక్కడ ఒక గుడ్డివాడిని చూస్తున్నాం మనం. తను ఏం చేశాడు? తన బట్టను ప్రభువారు నేను పిలుస్తున్నాడు అనగానే తన బట్టను ఏం చేశాడు? పారవేశాడు. బట్ట అన్నది పాత జీవితానికి సూచనగా చూపిస్తున్నాడు. ఇక్కడ తన పాత జీవితాన్ని విడిచిపెట్టుకున్నాడు. తన పాత జీవితాన్ని విడిచిపెట్టుకుని ఎప్పుడైతే దేవుని మాటకి లోబడి వచ్చాడో అప్పుడు తన ఏమైనట్టు మారు మనసుతో పొందినట్టు. అప్పుడే ఆ క్షణాన్ని ఎప్పుడైతే ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టాడో, తన దగ్గర ఉన్న పాత గుడ్డను పారవేసుకున్నాడు, ఆ క్షణమే అతను మారు మనసు పొందినట్టే. మనం ఏదన్నా పాత సంవత్సరంలో కూడా ఈ సంవత్సరంలోకి ఎంపడి పెట్టి తీసుకొచ్చుకున్నాం అనుకో, అది మారు మనసు తగిన జీవితం కాదు. ఆ పాత సంవత్సరంలో చేసిన ప్రతి ఒక్క పాపాలను విడిచిపెట్టుకొని ఎవరినైనా నేను మాట్లాడిన బూతులు మాట్లాడిన, ఎవరితోనైనా నేను అసహ్యంగా చేసిన కార్యాలు చేసిన పాత జీవితం పాత సంవత్సరంలో విడిచిపెట్టుకొని నూతన సంవత్సరంలో మారు మనసు తగిన జీవితాన్ని జీవించాలి. అప్పుడే నీవు నేను కూడా మారు మనసుకు తగిన జీవితం అనేది జీవించే వారిగా ఉంటామన్నమాట. ఇక్కడ తన గుడ్డివారి తన పాత జీవితాన్ని ఏ విధంగా తీసివేసుకున్నాడు, నీవు నేను కూడా మన పాత జీవితాన్ని, పాత స్వభావాలని, పాత పాపాలన్నింటినీ విడిచిపెట్టుకొని మారు మనసు తగిన జీవితాన్ని జీవించాలి. ఇక్కడ వస్త్రం అనేది హృదయానికి కూడా సూచిస్తుంది. గుడ్డ అన్నది ఏమో జీవితానికి చూపించింది. ఇక్కడ వస్త్రం అనేది తన పాత జీవితాన్ని తీసివేసుకున్నాడు, కొత్త బట్టలను ధరించాడు అనమాట. తన చూపు పొందాడు, చూపుతో విశ్వసించాడు అనమాట. అప్పుడు నీవు నేను కూడా మారు మనసు తగిన జీవితాన్ని జీవించాలంటే మనం కూడా విశ్వసించి దేవుని నమ్మినట్లయితే అప్పుడు నీవు నేను మారు మనసు తగిన జీవితం అనేది జీవిస్తాం అనమాట. చూద్దాం, చూడండి చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి రాస్తూ మాట అంటాడు. 4వ అధ్యాయం 22-23 వచ్చిన చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూడండి, ఇక్కడ ప్రాచీన స్వభావం అనేది పాత జీవితాన్ని తీసివేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థత కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన నీవు నవీన స్వభావంలోకి రావాలి. అదే మారు మనసు. ఎప్పుడైతే మన పాత చేసిన అన్ని విడిచిపెట్టుకుంటామో, దేవుని యందు భయభక్తులు కలిగి నవీన స్వభావాన్ని మనం దర్చుకుంటామో, అది నూతన మారు మనసు. నూతన సంవత్సరంలో మారు మనసు తగిన జీవితాన్ని జీవించాలి. నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గత సంవత్సరం చేసిన పాపాలను విడిచిపెట్టుకొని ఈ సంవత్సరంలో అయినా సరే, అయ్యా ప్రభువా నా పాత జీవితాన్ని విడిచిపెట్టి, నా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా జీవిస్తాను ప్రభా, మారు మనసుకు తగిన జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఈ వాక్యం అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసినట్లయితే ఒకళ్ళు ప్రార్థన చేయండి విన్న వాక్య ప్రకారంగా. అవును తండ్రి, సహాయం దయచేయండి నా ప్రభా. అవును తండ్రి, చేసినవన్నీ ప్రభు. అవును తండ్రి, విడిచిపెట్టింది నా ప్రభు, సాక్ష్యం చెప్పింది అనేక మంది మనసు మార్చాలుగా దయచేయండి నా ప్రభు. అవును తండ్రి, అందరూ ఏకీభవించిన మా ప్రార్థన చేయండి. ఒక్క స్వరమే వినపడుతుంది ప్రభా. ఈ సంవత్సరం అయినా కానీ నా ప్రభా నా పాత జీవితాన్ని విడిచిపెట్టుకుంటాను ప్రభా అని ప్రార్థన చేసి నోరు తెచ్చి ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో.
బిగ్గరగా యేసు ప్రభువా దాటి అవును ప్రభువా. ఊరుకోవటమనే మరి ఎక్కువగా కేకలు వేశాను నాయన. అవును తండ్రి. నా తప్పాన్ని పోగొట్టుకున్నాడు నా ప్రభువా. చిన్న పాప నిమిత్తాన్ని విడిచిపెట్టాడు నా అవును ప్రభువా. తండ్రి. మరలా నా ప్రభా తప్పిపోయిన కుమారుడు మరలా ఎక్కడ తీసుకున్న ప్రభువా. అలాంటి మారు మనసు దగ్గర జీవితాన్ని నాకు దయచేయండి ప్రభువా. అవును నా ప్రభువా. అవును నా ప్రభువా. ప్రార్థన అంగీకరించుకుని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిన్న పల్లవి వదలండి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. చాలండి. రెండవ వర్తమానంగా మన మధ్యలో లిలిన్ యశ్వంత్ గారు ఉన్నారు. వచ్చి వర్తమానం అందిస్తారు. అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకుని ప్రతి చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలో పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు ప్రభా. ప్రభా, ఈ కొత్త సంవత్సరంలో ప్రభా మొదటి ఆదివారం ప్రభా మీ సన్నిధిలో ఉండటానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. మేము తండ్రి యేసయ్య మీ వాక్య భాగాన్ని వివరించుకోవచ్చుండో, వాక్య భాగాన్ని చెప్పుకోవచ్చుండో తండ్రి యేసయ్య మీరు మాకు తోడైందని ప్రభా. మీ పిల్లలకి ఏ విధమైన తండ్రి ఆత్మీయ ఆహారం కావాలో తండ్రి యేసయ్య నా నుంచి మీరు వాళ్ళకి ఇప్పించండి ప్రభా. మీరు నాకు పరిశుద్ధాత్మను దయచేయండి ప్రభా. ఏ విధంగా తండ్రి యేసయ్య మీ మాటలు మాట్లాడాలో ప్రభా యేసయ్య మీరు నాకు చెప్పండి ప్రభా. ఎదుగో ప్రభా వాక్యాన్ని బోధించబోచుండో ఎక్కడ తండ్రి యేసయ్య అనవసరమైన మాటలు మాట్లాడకుండా ప్రభా కేవలం ఏదైతే ఉపయోగకరంగా ఉండదో అదే తండ్రి యేసయ్య మీరు మాట్లాడుకునే విధంగా చేయండి ప్రభా. ఇంకా తండ్రి యేసయ్య బిడ్డలు రావాల్సిందిగా ప్రభా త్వరపడి వారు మీ ప్రార్థనకు వచ్చేలాగా సహాయం దయచేయండి. ఇచ్చిన ప్రార్థన మీ పాదాల్సిన చేర్చుకోమని చూడండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం 15వ వచనంలో చూడండి. దినములు చెడ్డవి గనుక దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఏమన్నారండి ఇక్కడ? దినములు చెడ్డవి గనుక సమయమును సద్వినియోగము చేసుకొనొచ్చు అన్నాడు. దినాలు ఎట్లా ఉన్నాయి అంటండి? నూతన సంవత్సరంలోకి మనం వచ్చాము, ఈ సంవత్సరం అంతా మనకు బాగానే ఉంటుందిలే అని మనం అనుకుంటా ఉంటాం. కొంతమంది అయితే జాతకాలు కూడా చూపించుకుంటా ఉంటారు కదా, ఎలా ఉండిద్ది నాకు ఈ సంవత్సరం, ఎలా ఉండబోతుంది, నా తలరాత ఏమైనా మారిద్దా అని జాతకాలు కూడా చూపించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏం రాయబడి ఉందండి? ఇక్కడ దినములు చెడ్డవి కనుక, అంటే దినాలు చాలా చెడ్డవంట, మనం జాగ్రత్తగా ఉండాలంట. ఈ 2025వ సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడంటే దాన్ని మనం ఏ విధంగా వాడుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలంటున్నాడు దేవుడు. ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకున్నామండి? చాలా జాగ్రత్తగా ఈ యొక్క 2025 సంవత్సరాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనం అనుకుంటూ ఉంటాం నూతన సంవత్సరం అంతా బాగానే ఉండిద్దిలే అని మనం అనుకుంటాం. గత 5 సంవత్సరాల క్రితం మనకు ఒక భయంకరమైన వైరస్ వచ్చింది, గుర్తుందా?
కరోనా వైరస్. ఇప్పుడు కొత్తగా మనం విన్నాం, వార్తలు చదువుతున్నారు అందరూ, వార్తలో మనం విన్నాం HMP వైరస్ అనేది వస్తుందంట, చైనాలో ఆల్రెడీ అది వచ్చిందంట. ఆ కరోనా సమయంలో మనం ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. ఇంటి నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి ఉందా? లేదు. ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది, రాకపోకలు లేవు, ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళటానికి లేదు. ఒకవేళ బయట ఉన్న ఎక్కడ దూర ప్రాంతాలకు ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిన వారు, లేదా ఏదైనా వ్యాపారం చేయడానికి వెళ్ళిన వాళ్ళు, రోజువారీ పనులు చేయడానికి వేరే దూర ప్రాంతాలు వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఇంట్లోకి రావడానికి ఉందా? లేదు. ఎక్కడ వారు అక్కడే. తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లి. అటువంటి భయంకరమైన పరిస్థితి మనం చూసాము. మళ్ళీ అటువంటి దారుణమైన పరిస్థితి ఒకటి రాబోతుంది. దానికోసం మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటామండి మనం సమయాన్ని? ఏ విధంగా? చాడీలు చెప్పుకుంటా సద్వినియోగం చేసుకుంటామా? లేదా ఒకళ్ళ మీద మనం దూషించుకుంటా, ఒకళ్ళ గురించి మనం తప్పుడుగా మాట్లాడుకుంటా సద్వినియోగం చేసుకుంటున్నామా? మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నామా? అసలు మనం పరీక్షించుకోవాలి. దేవుడు మనకు ఒక నూతనమైన సంవత్సరాన్ని ఇచ్చాడంటే ఆ సంవత్సరాన్ని మనం ఏ విధంగా, ఈ సంవత్సరం మొత్తం దేవుని పని నేను చేయాలి, ఏ విధంగా నేను మందిరానికి వెళ్ళాలి సమయానికి, ఏ విధంగా దేవుని పాటలు పాడాలి, ఏ విధంగా దేవుని వాక్యం చదవాలని మనం ఆ విధంగా ఆలోచిస్తూ మనం దేవుని యొక్క మాటలు, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకళ్ళిద్దరు కలిశారంటే ఏ విధంగా ఉండాలి మన మాటలు? అక్కడ దేవుని గురించే మనం మాట్లాడుకోవాలి. అనవసరమైన మాటలు మనం మాట్లాడుకోకూడదు. అది సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు కాదు. దేవుని యొక్క మాటలు మాట్లాడుకుంటేనే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లు. మన కుటుంబం గురించి మనం ప్రార్థన చేసుకోవాలి ఖాళీగా ఉన్న సమయంలో. మన సంఘాన్ని గురించి ప్రార్థన చేయాలి, ప్రపంచం గురించి ప్రార్థన చేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. అంతేకాని మనం ఇందాక మనం అనుకున్నట్లు అనవసరమైన మాటలు మాట్లాడుకొని లేదా వేరే విధమైన కబుర్లు చెప్పుకుంటా మనం సమయాన్ని అయితే సద్వినియోగం చేసుకోకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎవరంట? చూడండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలంట. జ్ఞానులు ఏ విధంగా నడుచుకుంటారు? మనం మాట్లాడుకున్నట్టు మనకి ఎక్కడ సమయం కలిసి వస్తే అక్కడ దేవుని గురించి మాట్లాడుకుంటా, ఏదో కొద్ది సమయం మనం ఖాళీగా దొరికితే ఆయన గురించి మనం ప్రార్థన చేస్తా, ఆయనకి ప్రార్థన చేస్తా, బైబిల్ చదువుకుంటా, ఆ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ విధంగా కాకుండా మనం అనవసరమైన మాటలు మాట్లాడుకుంటా, అనవసరమైన ఆలోచించుకుంటా ఉంటే వాళ్ళని ఏమన్నాడు దేవుడు ఇక్కడ? అజ్ఞానులు అన్నారు. ఈ రోజు మనం పరీక్షించుకోవాలి, మనం జ్ఞానులుగా ఉన్నామా లేదా అజ్ఞానులుగా ఉన్నామా అనేది ఈ రోజు మనం పరీక్షించుకోవాలి. నువ్వు అజ్ఞానులుగా ఉంటే మనకి వ్యర్థమే. అజ్ఞానులుగా ఉంటే, మనం జ్ఞానులుగా ఉంటే ఏమవుతుందంటే మనం దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుతాము. అజ్ఞానంగా ఉంటే మనకి ఏమీ లాభం ఉండదు, కొంచెం కూడా మనకు లాభం ఉండదు. ఏదో ఆ కొద్దిసేపు మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుకొని లేదా అనవసరమైన మాటలు మాట్లాడుకొని సంతృప్తి పొందటమే తప్ప ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉపయోగం ఉండదు. మత్తయి సువార్త 6:33 చూసినట్లయితే మనం ఏం చేయాలంటే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఏం వెతకాలన్నాడు ఇక్కడ? ఆయన రాజ్యాన్ని నీతిని మనం మొదట వెతకాలంట. మనం ఎటువైపు పరుగులు పెడుతున్నామండి? మనం లోకం వైపు పరుగులు పెడతాం. మన స్వార్థమైన జీవితం కోసమే మనం పరుగులు తీస్తున్నాం, కానీ దేవుని కోసం మనం పరుగు పెడుతున్నామా? దేవుని కోసం పరుగు పెట్టాం. మనం ఏ విధంగా ఉండాలంటే చెప్పాడు, మళ్ళీ ఒకసారి చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకాలంట. మనం ఆయన రాజ్యాన్ని వెతకాలంట, ఆయన యొక్క నీతిని మనం వెతకాలంట. ఆ విధంగా మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో మనం జీవిస్తా మన యొక్క కళల కోసం మనం ప్రయాసపడుతున్నాం. నేను అది అవ్వాలి, నేను ఇది అవ్వాలని మనం ప్రయాసపడుతున్నాం. లేదా మనం ఏ విధంగా మన కోరికలు అనవసరమైన కోరికల కోసం మనం పరుగులు పెడతా ఉన్నాం, కానీ దేవుని రాజ్యాన్ని వెతికేవారిలాగా మనం ఉన్నామా? లేము. దేవుని యొక్క నీతిని మనం వెతికేవారిలాగా ఉన్నామా? ఈరోజు మనం లేము. మనం ఆ విధంగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని వెతికేవారిలాగా ఉండాలి, దేవుని యొక్క నీతిని వెతికేవారిలాగా మనం ఉండాలి. అప్పుడే మన యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నట్లండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. బత్తకాయ చూసారుగా, మనందరికి తెలుసు కదా. అయితే ఆ బత్తకాయని ఆ తోలుతోనే మనం నీటిలో వేస్తే మునిగిపోయిద్దా? మునగదు. గమనించండి.
ఆ తోలుతో ఎప్పుడైతే బత్తకాయని మనం నీటిలో వేసామో ఆ బత్తకాయ అనేది మనకి మునగదు. అయితే ఆ బత్తకాయ తోలు తీసి ఒకసారి నీటిలో వేసి చూడండి, ఏమైంది? అది వెంటనే మునిగిపోయింది. మనం ఈ లోకంలో మునిగిపోకుండా ఉండాలంటే దేవుడు యేసుప్రభు వారు మనకు ఉండాలి. ఆ బత్తకాయకి ఆ తోలు ఎంతసేపు అయితే ఉన్నంతసేపు అది మునగకుండా ఉంటుందో, మనం కూడా దేవుడు మన జీవితంలో ఉంటే మనం మునగకుండా ఉంటాం. ఒకవేళ ఆ దేవుడు మన జీవితం నుంచి వెళ్ళిపోతే ఏమైద్ది? ఈ లోకంలో మునిగిపోతాం. దేవుడు మనకి కావాలి అని మనం ప్రార్థన చేయాలి. మీరు మా జీవితంలో ఉండండి అని మనం ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థన ఏ విధంగా చేస్తాము? మన స్వార్థాల కోసమే. మనం పరిగెత్తేది మన స్వార్థం కోసమే, మన కలలు నెరవేర్చుకోవటానికే. మనం కష్టపడేది మన స్వార్థం కోసమే, మనం ప్రార్థన చేసేది కూడా మన స్వార్థం కోసమే. మనం ఆ విధంగా ఉండకూడదండి. దేవుని రాజ్యాన్ని వెతికే వారిలాగా ఉండాలి. మన పరుగు ఎటువైపు ఉండాలి? పరలోక రాజ్యం వైపు మన పరుగు ఉండాలి. ఈ దినాన ఆ నీతిని వెతికే వైపు మన అడుగులు వేయాలి. అంతేకాని అవినీతి వైపు కానీ లేదా సాతాను సంబంధమైన వాటి వైపు కానీ మనం అడుగు వేయకూడదు. మనం ఈ విధంగా లోకంలో జీవిస్తూ ఉంటే ఈ కరోనా వ్యాధులు కానీ ఎన్నో వ్యాధులు మనకు వస్తూ ఉంటాయి. అదే దేవునిలో మనం ఉంటే, దేవుడు మనలో ఉంటే ఏమైందో చూద్దామా? దావీదు రాసిన కీర్తనలు 91వ అధ్యాయం 7వ వచనము. నీ ప్రక్కన 1000 మంది పడినను అపాయము నీ యుద్ధకు రాదు అంటున్నాడు. ఏమన్నాడండి ఇక్కడ? నీ పక్కను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యుద్ధకు రాదంట. ఎప్పుడు ఇది జరిగిద్ది? దేవుడిని మనం కలిగి ఉంటే ఇది జరిగిద్ది. కరోనా సమయంలో ఎంతమంది మరణించారండి? అనేక మంది మరణించారు. కానీ మనకి ఏమైనా అయిందా? లేదు. తర్వాత రాబోయే విపత్తులో కూడా దేవుడు మనకు తోడై ఉంటే మనకు కూడా ఏమి కాదు. ఏ కరోనా అయినా కానీ, ఏ హెచ్ఎంపీ అయినా కానీ, ఇంకా ఏమైనా ఉన్నాయి కానీ అవి మనల్ని దరిచేరవు కూడా. అదే అంటున్నాడు ఇక్కడ, నీ పక్కన 1000 మంది పడినాను. ఒకవైపు కరోనా ఉన్నా గాని నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఇలా జరగాలంటే మనం ఏం చేయాలి? దేవుని కలిగి ఉండాలి. దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేవారిలాగా ఉండాలి. దేవుని యొక్క నీతిని వెతికేవారిలాగా మనం ఉండాలి. మనం ఈ సంవత్సరంలో ఫలించే కొమ్మల్లాగా ఉండాలి మనం. అంతేకాని ఎండిపోయిన కొమ్మల్లాగా వ్యర్థమైన వృక్షాల్లాగా మనం ఉండకూడదు. అలా ఉంటే ఏనాడు కూలిపోతామో మనకు తెలియదు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. కనుక ప్రతి చెట్టును అగ్నిలో వేయబడినంట. ఫలించకపోతే మనం అగ్నిలో వేయబడతామంట. ఈ దినాన, ఈ రోజు నుంచైనా, ఈ నూతన సంవత్సరంలో అయినా మనం ఫలించే వారిలాగా మనం ఉందాం. దేవుని ఒక అవకాశం అడుగుదాం. ఇప్పటి వరకు నేను ఫలించలేదయ్యా, మీరు ఒక అవకాశాన్ని నాకు ఇవ్వండి, నేను మరలా నూతనంగా చిగురించే అవకాశాన్ని నాకు దయచేయండి అయ్యా అని మనం ఈ రోజు నుంచి ప్రార్థిద్దాం. ఆ విధంగానే మనం ఉందాం. ఒక చెట్టు ఎలా ఉంటే ఫలించిద్దో ఆ విధంగా ఈ రోజు నుంచి మనం కూడా ఉందాము. ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా, నాకు మరలా నూతనంగా చిగురించేలాగా ఒక్క అవకాశాన్ని ఇవ్వండి అని మనం ప్రార్థిద్దాం. మనం బ్రతికే దినాలు మొత్తం మన స్వార్థంగా బ్రతకటం కాదు, దేవుని కోసం మనం బ్రతికే వారిలాగా ఉందాం. ఈ దినాల నుంచి ప్రార్థన చేద్దామా? ఈ రోజు దేవుని కోసం బ్రతికే వారిలాగా మనం ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి అందరూ. పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, మీకు వేలాది వందనాలయ్యా. అవును ప్రభువా, దయచేయండి ప్రభువా. అవును ప్రభువా, దినాలు చెడ్డగా ఉన్నాయి అన్నారు ప్రభువా. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీరు అంటున్నారు ప్రభువా. ఈ రోజు నుంచి ప్రభువా, నాకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేలాగా చేయండి ప్రభువా. సమయాన్ని ఖచ్చితంగా నేను సద్వినియోగం చేసుకుంటాను ప్రభువా. ఇదిగో ప్రభువా, జ్ఞానులు అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని మీరు అన్నారు ప్రభువా. నేను ఈ రోజు నుంచి జ్ఞానుల వలె ఉండేలాగా చేయండి ప్రభువా. ఎక్కడ ప్రభువా అజ్ఞానుల వలె నేను ఉండక జ్ఞానుల వలె నేను ఉండేలాగా సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో ప్రభువా, నీ కుడి పక్కన 1000 మంది పడిన ప్రభువా, ఇంకో వైపు 10,000 మంది కూలిన ప్రభువా, అపాయం ఏమీ నీ ఎద్దకు రాదన్నారు ప్రభువా. ఈ రోజు నీ బిడ్డ
ఇంకా ప్రభా ఎటువంటి తెగుళ్ళు గాని ఎటువంటి అపాయం గాని ప్రభా మీరు నా దరి చేరనియరు ప్రభా. మీరు నాలో ఉండండి ప్రభా, నేను మిమ్మల్ని కలిగి ఉండేలాగా చేయండి ప్రభా. మీరు నా జీవితంలోకి రాండి ప్రభా. ఈ యొక్క 2025వ సంవత్సరాన్ని ప్రభా నేను సద్వినియోగం చేసుకునేలాగా చేయండి ప్రభా. ఈ సంవత్సరంలో నేను ఫలించే పెట్టగలను చేయండి ప్రభా. ఇదిగో ప్రభా ఫలించని ప్రతి చెట్టును ప్రభా మీరు నరక వేసి తండ్రి అగ్నిలో పారవేస్తానన్నారు ప్రభా. నేను అగ్నికి పాత్రులను కాకుండా ప్రభా నూతనంగా చిగురించే పెట్టగా నన్ను చేయండి ప్రభా. నా యొక్క నడతన ప్రభా నేను శుద్ధి చేసుకునేలాగా చేయండి ప్రభా. మీ యొక్క రాజ్యాన్ని వెతికే పెట్టగా నన్ను చేయండి ప్రభా. మీ యొక్క నీతిని వెతికే పెట్టగా నన్ను చేయండి ప్రభా. మీరు ఇచ్చిన ఈ సమయాన్ని తండ్రి నేను పూర్తిగా సద్వినియోగం చేసుకునేలాగా చేయమని చిన్న ప్రార్థన మీ పాదాలని చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చిన్న పల్లవి ఒకటి పాడండి. ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు యేసయ్యా మీరా పాపికై ప్రాణం నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవారు. చాలండి. మన మధ్యలో జాయిదాన గారు ఉన్నారు, వచ్చి వర్తమానం అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పిల్లలైనంత వరకు మంచి వర్తమానం వింటూ ఉన్నాం. మన జీవితాలు కూడా మనం మార్చుకుందాం. ఎందుకంటే సమయము పోనీక సద్వినియోగం చేసుకుంటాడు. సమయము లేదు కాబట్టి మనకి ఇచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుడికి ఇష్టముగా ఉంటూ ఈ లోకంలో ఉన్నంత కాలము మనం జాగ్రత్తగా జీవిస్తూ ఈ లోకాన్ని ముగించుకున్నప్పుడు మనము మన తండ్రి అయిన పరలోక రాజ్యములో మనం అందరం నివసించే వారిగా మరియు నేను అందరం సిద్ధపడి జాగ్రత్తగా దైవ సన్నిధిలో మనం ఎదుగుదాం. పిల్లరా కలుపుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థనతో కొన్ని వాక్యాలు మనం విన్నాం. పరిశుద్ధుడా ఉన్నతుడా నాయన నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ వందనాలు ప్రభువా. ఇంతవరకు నాయన మీ దాసులు మాట్లాడిన విధానాన్ని బట్టి మీ వందనాలు ప్రభువా. ఆయన మా హృదయాల్లో మేము చర్చించుకుంటూ దిగుతున్నాం ప్రభువా. ఇస్తున్న దానంలో ఎదిగే వారిగా మమ్మల్ని వాడుకోండి. అలాగనైనా బలహీన బలపరుచున్నాలో ఉన్న ప్రతి లోటు సచ్చే ప్రభువా. ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలో జ్ఞానాన్ని దయచేసి అయినా మీకే కనుక మరి మా ప్రభావాలు తెచ్చుకోమని నా ప్రభుల రక్షకుల్లో యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దైవ గ్రంథములో ఆది కాండం చూడండి. ఆది కాండం 39వ అధ్యాయము 39వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. ప్రియులారా, యోసేపు ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను పోతీఫరును ఒక ఐగుప్తుడు అతనిని కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండని అతను చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతడు యాజకులను చూసినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగిన గనుక పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తగినంతే అతని చేతికి అప్పగించాను. ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే యోసేపు గురించి యోసేపుకి తోడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచే భయంతో భక్తితో విశ్వాసముతో ఉన్నటువంటి వాడు యోసేపు. తన అన్నలు ద్వేషించినప్పటికీ, అన్నలు అమ్మి వేసినప్పటికీ, ప్రియులరా ఎక్కడ ఎవరు తీసుకున్నారు? పోతీఫర్. ఐగుప్తు దేశములో పోతీఫరు కొనుక్కున్నాడు. ఒక బానిసగా ఉన్నాడు. ఆ బానిసగా ఉన్నప్పుడు కొనుక్కున్నప్పుడు, బానిసత్వం అంటే మనకు తెలుసు ఏ విధంగా బాధలు, శ్రమలు, కష్టాలు చెప్పినప్పుడు బానిసత్వం నేను కొనుక్కున్నానంటే నేను నా ఇష్టమైన పని చేయాలి. ఎవరైనా అన్నా కాదా? వాళ్ళ ఇష్టానుసారముగా బానిసత్వం అంటే అతను కొనుక్కున్నప్పుడు ఎంతో శ్రమ పెట్టి ఉంటారు, బాధ పెట్టి ఉంటారు. కానీ ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడు ఉన్నప్పుడు మనకి
ఎన్ని శ్రమల నుంచి వెళ్తున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనకి తప్పిస్తూ ఉంటాడు. వాటిలన్నింటి ఓర్చుకునే శక్తిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ యొక్క యోసేపు కూడా ఎంత ఓపికతో ఉన్నాడు. ఆ యొక్క బానిసత్వం అంటే ఏ విధంగా చాకరీ చేపిస్తారు, పని చేపిస్తారు, ఏ విధంగా అతన్ని వాడుకుంటారో, ఎలాంటి భయంకరమైన పనులు చేపిస్తారో తెలుసు. అలాగే యోసేపు కూడా అలాంటి పనులు చేపించినా కూడా యోసేపు ఓపికతో ఓర్పుతో ఉన్నప్పుడు ఎందుకు ఉన్నాడు? ఆ ఓర్పుతో ఓపికతో అంటే దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క దయ ఆయనతో ఉంది. ఆ దయ ఉండటం వల్ల ఎందుకు అప్పుడు పోతీఫర్ ఎంత ఆశీర్వాదం చూశాడంటే ఆ యొక్క యోసేపుని బట్టి. పిల్లరా, మనం కూడా దేవుడికి ఎప్పుడు మనకు తోడై ఉంటాడో, మన కుటుంబంలో, మన సంఘంలో మనతో ఎప్పుడు దేవుడు మనతో ఉంటాడో, మనకు కూడా ఆశీర్వాదకరంగా దేవుడు వస్తాడు. మనకు కూడా ఆశీర్వాదకరంగా దేవుడు వస్తాడు. అలా ఆశీర్వాదకరంగా మనం ఉండాలంటే మనం దేవుడికి నచ్చేవారిగా ఉండాలి, దేవుడికి ఇష్టమయ్యే వారిగా ఉండాలి, దేవుడి పనిలో మనం ఉండాలి, దేవుడు చెప్పిన మాటకు మనం లోబడేవారిగా ఉండాలి. ఎప్పుడంటే ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు యోసేపు ఏ విధంగా లోబడ్డాడో, మరి అతనికి ఆ యొక్క యజమానుడికి లోబడుతూ ఆయన చేసే ప్రతి పనిలో గమనిస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఒక పని చేసే అతను ఏ విధంగా గమనిస్తూ ఉంటాం? మనం పని చేస్తున్నాడా, మంచివాడేనా అని చెప్పి మనం ఏ విధంగా గమనిస్తామో, ఏ విధంగా అతని వైపు చూస్తూ ఉంటామో, కొన్ని పరీక్షలు కూడా పెడతా ఉంటాం. కానీ ఆ పరీక్షలన్నీ గెలుచుకున్నప్పుడు మంచి నమ్మకమైన వాడిగా మనం ఎంచుకుంటాం. అలాగే యోసేపు కూడా అలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. నమ్మకస్తుడిగా ఉంటాడు. దేవుడి కృప ఆయనకు తోడైంది, దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. అట్లా ఆ యొక్క కుటుంబాన్ని అంతటిలో ఆయన అప్పచెప్పినట్టుగా యోసేపుకి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు? దేవుడి కృప అతనికి తోడై ఉంది. మనకు కూడా ఆ దేవుడి కృప ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు కూడా ఆయన కృప మనకు తోడు ఉండాలి. ఆయన యెహోవా మనకు తోడు ఉంటే ఎటువంటిది రాదు, ఎటువంటి కొద ఉండదు, ఎటువంటి తెగులైనను, బాధ అయినను, శ్రమ అయినను, కష్టమైనను ఏది రావడానికి వీళ్ళేది. ఎందుకంటే దేవుడి యొక్క కాపుదల, దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క ప్రేమ మనతో ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ భయపడం, ఎక్కడ మనం దిగులు పడం, ఎక్కడ చింతపడం. ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఎందుకంటే ఆయన జరిగించేవాడు, సమస్తాన్ని జరిగించే దేవుడు కాబట్టి మన పక్షాన ఉన్నాడు. అలాగే యోసేపుకి తోడై ఉంటూ ఏ విధంగా హెచ్చించబడ్డాడో, ఏ విధంగా తన మళ్ళా అమ్మిన అన్నలు ఆ యొక్క కుటుంబం మరలా ఆయనకి సాగిలపడేటట్లుగా, ఆయన దగ్గరికి వచ్చేటట్టుగా జరిగించాలంటే దేవుడి యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందో చూడండి. మనం కూడా అనుకుంటాం, మన యొక్క నా బ్రతుకు మారుద్దా, నా జీవితం మారుద్దా, నేను ఇదేనా నా బ్రతుకు, నా జీవితం, ఈ శ్రమలైనా, ఈ కష్టాలైనా, దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, దేవుని సన్నిధికి వస్తున్నాను, దేవుణ్ణి కలిగి ఉన్నాను, నాకు ఇవే నా బాధలు అని అనుకోవచ్చు. కానీ ఒక దినం వస్తుంది, ఒక సమయం వస్తుంది. ఆ సమయం దాకా మనం జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ మనం ఎలా నమ్మకముగా ఉంటే దేవుడు మనల్ని కూడా ఇచ్చిస్తాడు. పిల్లలు, ఆయన కృప, ఆయన దయ మనకు తోడై ఉంటుంది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు వారిని తీసుకొచ్చాడు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 13 చదవండి పిల్లలారా. 13 వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను నడిపించడం దేవుడని యెహోవా మరి చదివేమి చాలు. ఏమంటున్నాడు? బానిసత్వంలో మొగ్గుతున్నటువంటి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏ విధంగా విడిపించాడు? తన బానిసత్వం నుంచి విడిపిస్తే వారు ఎలా మదించిపోయారు. సమస్తం ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? గొర్రెల మందలు, పశువుల మందలు, ఇవన్నీ ఇస్తే, ఎండి బంగారంతో ఇస్తే వారు ఏ విధంగా దేవుణ్ణి మర్చిపోయారు. అంత సహాయం చేసిన, అంత పాపుదల ఉంటూ, అంత భయంకరమైన పరిస్థితి నుంచి విడిపిస్తే వారు మర్చిపోయి వారు మదించిపోయారంట. మదించి దేవుడు అంటే ఏందిలే లెక్క చేయరు పిల్లలు. ఎందుకంటే దేవుడు అన్ని ఇచ్చినప్పుడు మనం లెక్క చేయం. ఏమీ లేనప్పుడు దేవా నాకు ఈ ప్రభు అన్నీ నాయన, నాకు తండ్రి నీకు నమ్మకం ఉంటాను, నీకు ఇష్టంగా ఉంటాను, నీకు లోబడతాను, నీ మాట వింటాను అని అంటావు. కానీ ఇచ్చినప్పుడు ఏం చేశారు? వాళ్ళు మదించిపోయారంట. దేవుడి మీద తిరుగుబాటు చేశారు. దేవుడు అంటే ఏం లెక్క లేకుండా ఉన్నారు. ఎందుకంటే అలాంటి భయంకరమైన ఎర్ర సముద్రం, అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు ఏ విధంగా
తప్పిస్తూ దేవుడు నడిపించాడో మరి నిన్ను నన్ను కూడా ఈ యొక్క దినాల్లో, ఈ యొక్క సంవత్సరాల్లో, గతించిన సంవత్సరాల్లో కానీ ఇప్పుడు కూడా కానీ భయంకరమైన తెగులు, భయంకరమైన పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. మనం అనుకుంటాం మనకి ఏమి రాలేదని అనుకోవచ్చు పిల్లారా. ఏ దినం మనం ఏం సంభవిస్తుందో మనకు తెలియదు, ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ భయంకరమైన దినాలు జరుగుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి తెగులు రాకముందే మనం ఏం చేయాలి? నేను బాగానే ఉంటానని సరిపోదు, నాకు అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి, నాకు పొదవలేదు, అన్నీ ఉన్నాయి, నాకేంటి, నేను ఎలాగైనా బ్రతుకుతాను, ఎన్ని సంవత్సరాలైనా జీవించగలుగుతాను, ఏదైనా అనుకుంటున్నామేమో. లేదు, ఆ సమయం రాబోతూ ఉంది, ఆ భయంకరమైన దినం రాబోతూ ఉంది. కాబట్టి నేను దేవుడికి ఇష్టడై ఉండగా, దేవుడికి నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడికి ఇష్టమైన వారిగా ఉన్నట్లయితే దేవుడు నీకు నాకు తోడై ఉంటాడు. ఆయన తోడుగా ఉన్నప్పుడు మనకేమీ కొద ఉండదు. ఏ అపాయాలు, ఏ దిగులు, ఏ చింతలు, ఏ బాధలు ఏమీ ఉండవు. అలాంటి జీవము కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన ఉన్నప్పుడు మనకి ఏ దిగులు ఉండదు. అలాగే ఇశ్రాయేలు ఏ విధంగా వారి యొక్క గర్వము, అహంకారము దేవుడు అనుకుంటాడు పిల్లారా. ఎందుకంటే దేవుడు ఇచ్చినప్పుడు మనం కూడా మనకు అన్ని ఇచ్చినప్పుడు మనం కూడా దేవుడి యొక్క సన్నిధికి లేనప్పుడు ఏ విధంగా ప్రార్థిస్తాము, ఏ విధంగా స్తుతిస్తాము, ఏ విధంగా ఆయనకి లోబడి ఉంటామో, ఆయన మాట వింటాము. మరలా వచ్చిన తర్వాత మనం అలాగే ఉన్నాం. అందుకోసమే మొదటి స్థితి కంటే అందుకోసం మనం మొదట్లో ఏ విధంగా ఉన్నామో కడపటి వరకు అదే తగ్గింపు, అదే ప్రార్థన, అదే విశ్వాసము, అదే పట్టుదలలో మనం ఉండాలి. ఎక్కడ మనం తగ్గిపోకూడదు. నాకు వచ్చిందిలే, నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఐశ్వర్యం కలిగి ఉన్నాను, నాకు ధనం వచ్చింది, నాకు అన్ని కలిగి ఉన్నాయి, మీరెంతా అని అనేవారు లేరా? అలాంటి గర్వము, అహంకారము మనకి ఏమాత్రము ఉండకూడదు. ఉన్న దాంట్లోనే, దేవుడు ఇచ్చిన దాంట్లోనే మనం ఎంతో సమృద్ధిగా, తృప్తిగా, ఆనందముగా, సంతోషంగా, ఆయనకు మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చేవారిగా ఉండాలి. ఏసేపు ఏ విధంగా రాజైపోయినప్పుడు ఏ విధంగా వాళ్ళ అన్నలను చూసి ఏమన్నాడు తెలుసుకున్నాడు. వారు గ్రహించారా? రాజు ఎట్లా అవుతుంది, మేము అమ్మాము, బానిసత్వం ఎప్పుడో చనిపోయి ఉంటాడు, ఏ విధంగా ఏమి ఆయన పరిస్థితి ఏందో, ఉన్నాడో లేడో తెలియని పరిస్థితి. కానీ ఆయనకు తెలుసు ఆయన ఏ విధంగా దుఃఖపడ్డాడో, ఏ విధంగా వేదన పడ్డాడో హృదయంలో. మరలా ఆ యొక్క యేసేపు దగ్గరికి తన కుటుంబం అంతా వచ్చినప్పుడు ఎంతో దుఃఖంతో, సంతోషంతో ఉండగలిగారు. అలాంటి దేవుడు మనకున్నాడు. మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ప్రేమ మనకుంటూ ఉంటుంది. ఆయన మనం ఎక్కడ సందేహించకూడదు, ఎక్కడ మనం భయపడకూడదు, ఎక్కడ దిగులు, చింత యావత్తు నా మీద ఏమన్నాడు, మీరు చింతించి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. దావీదు మహారాజు కూడా ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు చూద్దాం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనం. దావీదు 30 ఏళ్ల వాడై 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యూదా వారి అందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదా వారి అందరి మీద 33 ఏళ్ల సంవత్సరములు పరిపాలన చేసెను. 10 చదవండి. 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, యెహోవా అతనికి తోడయుండెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యముల కలుగుదకు యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా దావీదు మహారాజు ఎక్కడ దేవుని విడవల, ఎక్కడ దేవుని త్రోసివేయలే, ఎక్కడ దేవుడు అంటే అసహించుకోలే. నాకు ఇన్ని శ్రమలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా ఆయన ఎక్కడ కృంగిపోలే, ఎక్కడ అలసిపోలే. ఎందుకంటే దేవుడు దావీదు మహారాజుకు తోడై ఉన్నాడు, ఆయనకు తోడై ఉన్నాడు. సౌలు ఏ విధంగా అతన్ని చంపాలని చూశాడో, ఏ విధంగా అతన్ని వేటాడాడో చంపాలని మనకు తెలుసు పిల్లారా. కానీ వాటన్నింటి నుంచి దేవుడు విడిపించాడు. ఎందుకు? దేవుడి యొక్క కాపుదల ఉంది దావీదు మహారాజు. దేవుడి యొక్క సన్నిధి అతనికి తోడై ఉంది. మనకు కూడా దేవుడి సన్నిధి తోడి ఉండాలి. ఈ నూతన సంవత్సరాలు ప్రభు, నూతన సంవత్సరాలు అనుకుంటున్నాం. మా యొక్క సంవత్సరాలు, మా యొక్క జీవితంలో ఎన్నో సంవత్సరాలు గతించిపోయినాయి. కానీ ఈ సంవత్సరం ప్రభు నీ కృప, నీ దయ వల్ల నా తల్లి కూడా ఈ సంవత్సరం కూడా నీ కాపుదల ఉంది ప్రభు. నువ్వు నీ సన్నిధి మాతో ఉండాలి ప్రభు. నువ్వు లేకపోతే మేము జీవించలేము, బ్రతకలేము. ఈ లోకంలో ఏ క్షణం ఏం జరుగుతుందో మాకు తెలియదు. మనం సంతోషంగానే ఉన్నాము, ఆనందంగానే అనుకుంటున్నాం పిల్లలు. ఏ క్షణమో, ఏ గడియో అది సమయం తెలియదు ఎవరికి. ఆ సమయం రాకముందే దేవుడు నిన్ను జాగ్రత్తగా తెలియజేస్తా ఉన్నాడు, భక్తుల ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు సన్నిధి మనకి తోడై ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, మన పనిలో కానీ, మనం చేసే ప్రయాణంలో కానీ ప్రతి సన్నిధి
దేవుడి సన్నిధి మనకు తోడై లేకపోతే మనం ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, గ్రహిస్తూ ఉంటాను, నేను వెళ్తూ ఉన్నాను, మళ్ళా రాగలుగుతానా? మీరు ఎవరు ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ నేను ఆలోచిస్తుంటే నేను ప్రయాణం వెళ్తూ ఉన్నాను, మరలా క్షేమంగా చేరగలుగుతాను తండ్రి. అది నీ చిత్తమైంది, దేవుడి చిత్తమే. ఎక్కడికి మనం ప్రయాణమైనా, ఏ పనికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి, ఎక్కడికి వెళ్ళినా కానీ మరలా క్షేమంగా రావాలి అంటే మనం వెళ్ళేదే చూస్తాం. నేను క్షేమంగా వెళ్ళాలి, అక్కడ పని చేసుకోవాలి, అక్కడ ముగించుకోవాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ ముగించుకోవాలి, మరలా ఇంటికి రావాలి, అదే ఆలోచిస్తాం. కానీ మధ్యలో జరిగే ప్రయాణం ఎవరికి తెలియదు. మధ్యలో ఏం జరగబోతుంది, ఏమి అవిపోతుంది. తండ్రి నీ కృప ఏంది, నీ దయ ఏంది, నీ ప్రేమ ఏందని మనం ఆలోచించాలి పిల్లలు. దేవుడి కృప, దేవుడి దయ, దేవుడి ప్రేమ మన పక్షాన ఉన్నప్పుడు ఎటువంటిది జరగదు. ఎందుకంటే ఆయన కాపుదలలో ఉంటాం. ఆయన కాపుదల మనకి, ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం. మనం దాస్తూ ఉంటాడు, మన కాపుదల ఉంటాం. ముందు ఆయన ఉంటాడు, వెనకాల మనం వెళ్తూ ఉంటాం. ఎటువంటి అపాయాలైనా తప్పించే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. అందుకోసం ఆయన్ని మనం ఆశ్రయించాలి. ఆయనే మన గొప్ప దేవుడు. ఆయనకి ఏ విధంగా కాపుదల ఉందో, దేవా నీవు కూడా మాకు కాపుదల ఉంచు ప్రభావ, నీ కాపుదల మాకు కావాలి ప్రభావ, నీ సన్నిధి మాతో ఉండాలి ప్రభావ, నువ్వు మాతో ఉండాలి ప్రభావ. మేము వెళ్ళే ప్రయాణాలు, మేము వెళ్ళే వ్యాపారాలకు కానీ, మేము వెళ్ళే ఉద్యోగాలకు కానీ, మేము చేసే ప్రతి పనిలో నీవు తోడేళ్ళు నడిపించాలా ప్రభు అని చెప్పి మనం ప్రార్థించేవారిగా, స్తుతించేవారిగా నీవు నేను ఉండాలి. అలా ఉన్నప్పుడే మన కుటుంబాలు సంతోషంతో, ఆనందంతో, నిత్యము దేవుడిలో వర్తిల్లే వారిగా మనం నీవు నేను ఉంటాం ప్రియులారా. అలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలా ఉండాలి. అలా సంతోషంతో, ఆనందంతో ఉంటే దేవుడికి ఇంకా మనకి అనేకమైనటువంటి ఈవులు, అనేకమైనటువంటి సంతోషముగా, ఆనందముగా ఉండడానికి ఆయన మనకి సమస్తము జరిగించి ఏర్పాటు చేసేవాడు ఉన్నారు. అలాంటి జీవము కలిగిన తండ్రి మనకున్నాడు. మనం ఎక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరము లేదు. యోగు గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి. యోగు గ్రంథం 8వ అధ్యాయము, యోగు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడు చూడండి. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా వర్ధిల్ల చేయును. నీ నీతికి తగినట్లుగా. మన నీతి ఏనండి, మనం నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను, ఏ విధంగా నేను దేవుడికి యథార్థంగా జీవిస్తున్నాను, ఆయన మార్గంలో ఏ విధంగా నడుస్తూ ఉన్నాను, ఆయన వాక్యానుసారంగా జీవించగలుగుతున్నానా, ఆయన మాట ప్రకారంగా నేను ఉండగలుగుతున్నానా, లేఖనాల ప్రకారంగా జీవించగలుగుతున్నానా, ప్రార్థించగలుగుతున్నానా, స్తుతించగలుగుతున్నానా అనేది మనకు తెలిసిపోద్ది పిల్లలు. దేవుడు నాతో ఉన్నాడు అనడానికి రుజువు ఏమిటి అనగా నీ హృదయం తెలుస్తూ ఉంటుంది, నీ మనసు నీకు తెలుస్తూ ఉంటుంది. అలా తెలిసినప్పుడు దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నాకు ఏమీ జరగదు, నేనేం భయపడను అనే ఒక ధైర్యము మనలో ఉంటుంది. ఆ ధైర్యాన్ని మనం పొందుకొని ఉండాలి. మనం ఒక దైవ సేవకుడిగా మీకు మనందరం కలిగి ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. అలాంటి ధైర్యం కలిగి ఉన్నప్పుడు మనం ఎక్కడ మనం భయపడం. ఈ లోకల్ అధికారులకు కానీ, ఈ లోకంలో ఎటువంటి శక్తులకు కానీ, ఎటువంటి తెగుళ్ళకు కానీ మనము భయపడం. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు. కాబట్టి అలాంటి జీవము గల దేవుడు మనకుంటే మనం దేనికి భయపడతాం? దేనికి భయపడం? అదే సామెతల గ్రంథం కూడా ఒక మాట అంటాడు చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. యథార్థవంతుల గుడారము, యథార్థవంతులుగా, దేవుడికి యథార్థవంతులుగా ఉండాలి. అదే నాడు యోగ గ్రంథంలో మనం చెప్తున్నాం, నేను యథార్థంగా, నేను ఏ విధంగా ఉన్నాను, నీ 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 విశ్వాసం తగినట్టుగా నీకు నీ కుటుంబం వర్ధిల్లుతూ ఉంటుంది. మన ప్రార్థనను బట్టి మన యొక్క విశ్వాసం, మన యొక్క పట్టుదల దేవుడి యందు ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా మనం ప్రార్థిస్తున్నాం, ఏ విధంగా దేవుడికి నమ్మకంగా ఉన్నావా, ఆయనకి ఇష్టంగా ఉన్నానా అనేది మనకి తెలిసిపోతా ఉంటుంది పిల్లారా. మనం దేవుడిని భక్తి చేస్తున్నాం, దేవుడి యొక్క విశ్వాసంలో ఉన్నానా, నేను సరైన జీవితం నాలో ఉందా, సరైన భక్తి నాలో ఉందా అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఆయనకి యథార్థంగా మన యొక్క నివాసం, మన యొక్క కుటుంబం వర్ధిల్లాలంటే మనము జాగ్రత్తమైనటువంటి జీవితం మనం జీవించాలి. యథార్థమైన భక్తి చేస్తూ ఆయనకి లోబడే వారిగా, ఆయన మాట వినేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనకి తోడై ఉంటాడు. తోడై ఉండి నీ పక్షాన సమస్తము జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి జీవమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి చూద్దాం, చూడండి, చివరిగా చూద్దాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1-2 వచ్చిన చదువుకుందాం.
శుభమని చెప్పి వ్రాయినది. సుమని చెప్పి రాయినది, ప్రియుడా నీ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుస్తున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పుగా విని బహు సంతోషించి తిని. ఏమంటున్నాడు యోహాను గారు? పీడ నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు ఏదంటే మనం ఆత్మలో ఏ విధంగా వర్ధిల్లుతూ ఉన్నామో, ఏ విధంగా మనకు తెలుసు మన ఆత్మ మనం తప్పు చేస్తున్నావా, నేను మంచి మాట్లాడుతున్నానా, చెడు మాట్లాడుతున్నా, నేను తప్పు చేస్తున్నానా, ఏం చేస్తున్నది నీకు ఆత్మ నిన్ను గద్దిస్తూ ఉంటది, నీ మనస్సాక్షి ప్రేరేపిస్తూ ఉంటది. ఆ మనస్సాక్షి ప్రకారముగా నీవు జీవిస్తూ ఉన్నట్లయితే ఏమంటున్నాడు? వర్ధిల్చు ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన వచ్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషిస్తున్నాడంట. మరి దేవుడు కూడా మనకి సంతోషిస్తూ ఉంటాడు. నీ ప్రవర్తన బట్టి నీ యొక్క హృదయంలో ఎలాంటి తలంపులు ఉన్నాయి, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, దేవుడికి ఇష్టంగా ఉన్నాయా, దేవుడి మాట ప్రకారంగా జీవిస్తున్నావా, దేవుడికి లోబడేవాడిగా ఉన్నావా చూస్తూ ఉంటాడు. ఆయన చూస్తూ నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఆ పరీక్షల్లో మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే, ఆత్మానుసారంగా జీవించినట్లయితే, శరీరం ఎప్పుడైనా ఇది వెళ్ళిపోయేదే. శరీరానుసారంగా వ్యర్థము, శరీరం అనేది విషయం గురించి ఆలోచించకూడదు. మనకి అన్ని జరిగిస్తూ ఉంటాం. మనం మంచి వస్త్రాలు వేసుకుంటాం, మనకు శరీరం కావాల్సి మనకి బలాన్ని పొందుకుంటాం, ఆహారాన్ని తెచ్చుకుంటాం, అనేకమైనటువంటి మందులు ఇవన్నీ వాడుతూ ఉంటాం. కానీ శరీర విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటామో ఆత్మ విషయంలో కూడా అలాంటి జాగ్రత్తగా వహించాలి. అప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు, నేను పరీక్ష చేస్తూ ఉంటాడు, నేను పరిశీలన చేస్తూ ఉంటాడు. నిజంగా నా కుమారుడు, నా కుమార్తె నన్ను గణపరిచేవారు, నన్ను సేవించేవారు, నన్ను మయంపరిచేవారు, నేను వారిని మయంపరుస్తాను, నేను వారికి తోడై ఉంటాను. సమస్త విషయంలో వాళ్ళకి తోడై ఉండి సమస్తాన్ని వాళ్ళు జయకరంగా జరిగించే దేవుడై ఉన్నాడు. యేసు పట్ల ఏ విధంగా జయకరంగా ఉంచాడు, దావీదు పట్ల సొలొమోను పట్ల కూడా ఎంతో చేశాడు. పిల్లలు సొలొమోను రాజు గురించి ఆలోచిస్తే ఎంతో ఆలోచించాడు. దినవృత్తాంతాల గ్రంథం చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే. 9 నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలుగజేయుదును. అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. సొలొమోనుకి ఏమంటున్నాడు? సులెమాను రాజుగా వచ్చినప్పుడే ఆ యొక్క దేశంలో శాంతిగా ఉన్నది. లేకపోతే దావీదు మహారాజు ఉన్నప్పుడు, ఇంకా అనేక రాజులు పరిపాలించిన వాళ్ళు ఉన్నప్పుడు యుద్ధాలే. ఎందుకు సొలొమోను రాజు వచ్చినప్పుడు ఈ మొత్తం తీసుకొచ్చాడు. యుద్ధాలు మీలో ఉండవు, అంత సమాధానం ఇస్తాను, సంతోషం ఇస్తాను. సొలొమోను రాజు ఎందుకంటే దేవుడు ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన రాగానే సమాధానం ఇస్తాను నీకు. నీవెందుకంటే నీవు దావీదు మహారాజు నువ్వు కట్టవద్దు, నీ కుమారుడైన సొలొమోను రాజు దేవాలయాన్ని కడతాడని ఎంతో ధనాన్ని సమకూర్చినట్టు మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు. మనకు కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో కానీ మనకి తోడై ఉండాలంటే దేవుడికి ఇష్టముగా మనం నచ్చేవారిగా ఎంతసేపు ఏ విధంగా ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా ఏ విధంగా దానికి దేవుడికి లోబడి దేవుడి మాట ప్రకారంగా ఉన్నాడు, దేవుడికి లోబడ్డాడు. మనం కూడా అలా ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా వీక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు, అలాంటి జ్ఞానం మనకి ఇచ్చాడు. ఇప్పటి ఈ తరుణము, ఈ సమయం ఎంతో మందికి లేదు. ఎందుకంటే సమయంలో పోలేక సద్వినియోగం చేసుకున్నాం. సమయం లేదు, ఇంకనూ మనం చూస్తూ ఉన్నాం. ఇందాక చెప్పాడుగా సోదరుడు, అనేకమైన తెగులు రాబోతూ ఉన్నాయి, వస్తాయి. ఎందుకంటే దేవుడు తెలియజేశాడు. ఎందుకంటే అనేకమైనటువంటి నేను వచ్చే సమయంలో అనేకమైనటువంటి భూకంపములు, అనేకమైనటువంటి పరిస్థితులు మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి హెచ్చరించాడు. అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి తెగులైనా, ఎటువంటి బాధ, ఎందుకంటే మన యొక్క యెహోవా మనకి తోడై ఉన్నాడు, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఏది వచ్చినా మనం భయపడం. ఎలాంటి తెగులు, బాధలు, సమస్యలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎన్ని కరువులు, కాటకాలు ఎన్ని వచ్చినా కూడా మనం భయపడం. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, అంత గొప్ప దేవుడు. కాబట్టి మనం ఆ దేవుని ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా ఆయనకి మహిమ తెచ్చేవారికి ఉంటున్నాం, ఏ విధంగా ఆయనకి లోబడే వారికి ఉంటున్నాం, ఆయన మాట వినేవారిగా ఉంటున్నాం. ఆయన మాట విన్నట్లయితే, ఆయనకి లోబడినట్లయితే ఈ మధ్యాహ్న కాలంలో ఆయన నిన్ను ఎక్కడ విడిచిపెట్టేవాడు కాదు, ఎక్కడ ఆయన ప్రేమించేవాడు. మనం వ్యతిరేకించిన మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం ఆలోచించి
ప్రేమ ప్రకారంగా మనం జీవించినట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయం ఆయనకు లోబడినట్లయితే ఆయన అలాంటి జీవముగల దేవుడు కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ప్రార్థించుకున్నాం పిల్లలు. నిజంగా ప్రభు ఎలా ప్రేమిస్తుంది, ఈ ప్రేమ ఎంతో గొప్పది ప్రభు. ఆ ప్రేమను బట్టి నేను ఈ యొక్క 2025 సంవత్సరంలో మేము ఈ స్థితిలో ఉన్నామంటే, ఇలా ఉన్నామంటే మేము జ్ఞానం మా జ్ఞానాన్ని బట్టి మా తెలివి బట్టి కాదు ప్రభు. ನೀವು ఇచ్చిన ప్రేమ కృప దయని బట్టి ఈ సజీవ లెక్కలో ఉన్నాం ప్రభు. మాకంటే జ్ఞానవంతులు చిన్నవారు పెద్దవారు నశించిపోయారు ప్రభు. కానీ మమ్మల్ని నువ్వు కాపాడుతున్నామంటే నీ ప్రేమ మా పట్ల ఉంది ప్రభు. ఆ ప్రేమను బట్టి మేము సరైనటువంటి జీవితం మేము జీవిస్తాం ప్రభు. సరైన మార్గంలో మేము నడుస్తాం ప్రభు. నువ్వు లేకపోతే మేము బ్రతకలేము ప్రభు అని చెప్పి ఆయన సన్నిధానంలో మనం అందరం ప్రార్థించుకొని ఉన్నాం పిల్లలు. అలాంటి కృప మనకి దేవుడు ఇచ్చాడు. కొద్ది మాటలు దేవుడు దిగుచును కాదు. ఎందుకంటే తదుపరి దైవ సేవకులతో ప్రార్థించుకున్నాం. కలవచ్చు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా మౌనతుడా అయినా నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి కొన్నాడు ప్రభు. నా తండ్రి నిజమే ప్రభు. నా తండ్రి ఈ లోకం భయంకరంగా ఉంది ప్రభు. నా తండ్రి భయంకర లోకంలో ఈ స్థితిలో కేవలం నీ కృప నీ దయ నీ ప్రేమను బట్టే ప్రభు. నా తండ్రి నిజమే ప్రభు. నా తండ్రి సేపుకి తోడై ఉన్నావు నా తండ్రి. ఈ సన్నిధి మాకు తోడై ఉండి నడిపించు ప్రభు. నాయన ఇంతకాలం నడిపించావు ప్రభు. నా తండ్రి ఇంకా నువ్వు జరగబోయే కార్యాలు జరిగిపోయినా తండ్రి నాయన దినాల్లో కూడా నా తండ్రి సంవత్సరాల్లో కూడా నువ్వు తోడై ఉండి నడిపిస్తేనే తప్ప నా తండ్రి మా జ్ఞానం మా ఆలోచన మా తలపుడు మా కాదు ప్రభు. నా తండ్రి అనేకమైన భయంకరమైన పరిస్థితులు భయంకరమైన దినాలు నా తండ్రి నాయన ఏ దినంలో ఏం సంభవిస్తుందో మాకు తెలియదు నాయన. అలాంటి దినాల్లో మేము ఉన్నాం ప్రభు. నీకు నమ్మకం కలిగి నీకు లోబడి నీ మాటని ప్రకారంగా జీవించే కృపను మాకు దయచే నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభు. నా తండ్రి చేత ప్రతి బిడ్డలు పేరు అవసరం జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి నాయన మేము గొప్పవారేం కాదు, మేము తెలియగాను అని కాదు ప్రభు. నీ కృపను బట్టి దయని బట్టి మనం ప్రేమిస్తున్నాం. అందును బట్టి నీకు వందనాలు నాయన. నీకు నమ్మకం కలిగి నీకు ఇష్టంగా ఉండేవారిగా నా తండ్రి నేను గణపక్ష భయపక్ష కృపను మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభు. అలాగే నా తండ్రి నేను మీ దాసు నిలబడుతూ ఉండగా నా తండ్రి నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపండి నా తండ్రి. కావాల్సిన మంచి ఆత్మీయాన్ని మాకు దయచేయండి. ఏ దృష్టిలో ఏ మీరు ఈ ఆత్మ కార్యాన్ని జరిగించి నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నా తండ్రి ఈ వాక్యాన్ని వినుటకు నీ పరిశుద్ధాత్మ ద్వారా నింపి నీకే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన కోరుతున్నాను. ఆమేన్ ఆమేన్. వర్తమానం కలబోయే ముందుగా మన మధ్యలో గ్లోరీ అంటే వదిన గారు వచ్చి చిన్న పాట పాడతారు. తర్వాత వర్తమానం దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం కలిసి పాడుతున్నాం. నన్నెంతగానో నన్నెంతగానో కరుణించెను నా యేసును నా పాపము నా శాపము తొలగించెను. నన్ను కరుణించెను తొలగించెను. నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను. సాతాను కందాలలో జీవపుడంబరలో సాతాను కందాలలో జీవపుడంబరలో కరణీయక దరి చరణీయక దరి చరణీయక తన కృపలో నిరతంబులను నిలిపెను. తన కృపలో నిరతంబులను నిలిపెను. నన్నెంతగానో ప్రేమించెను. నన్నెంతగానో కరుణించెను. సత్యము జీవమును ఈ బ్రతుకు సావ
ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. చాలు నా బయట ఎండకుంటే లోపల కూర్చోకూడదు. పర్లేదా? ఖాళీ ఉంది ముందు లోపల. సరే, మనం వాక్యంలోకి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకొని అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, ఈ బంగారు పదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. నాయన ఈ నూతన సంవత్సరంలో ప్రభా 2025వ సంవత్సరంలో తండ్రి మొదటి ఆదివారం దినాన ప్రభా ఈ పరిశుద్ధ దినాన తండ్రి మేమందరం మీ రీతిగా కూర్చొని తండ్రి నేను స్తుతించి నేను మహిమపరిచి నేను గణపరచడానికి మేమందరం ఇక్కడ ఉండగా ప్రభా ఒక ప్రభా ఏ ఉద్దేశాలతో మేము ఇక్కడికి వచ్చాము తండ్రి వాక్యాన్ని మోసుకొని వెళ్ళేవారిలాగా మేము ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. చెప్తున్నటువంటి వాక్యాన్ని బిడ్డలకు తండ్రి అర్థం అవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి. ఏ విధంగా తండ్రి వారికి అర్థం అవ్వలాగా నేను మాట్లాడాలి తండ్రి. అట్టి రీతిగా దేవా నా నోటితో మీరు మాట్లాడించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నోటి బోరుగా నన్ను వాడుకోమని అడుగుతుంది. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండండి. ఏ దుష్టుడికి అధికారంలోకి మీరే తోడుగా నడిపించమని అడుగుతూ నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి యొక్క 2025వ సంవత్సరంలో మొదటి ఆదివారం మనకు వచ్చాం. దేవుడు చక్కగా ఈ మొదటి ఆదివారాన్ని మనకి ఇచ్చినందుకు మరి పాతవన్నిటిని విడిచిపెట్టి ముందున్న వాటి కోసం ఏ విధంగా వేగిరపడమని చెప్పాడు ప్రభు. అటు రీతిగా పాత వాటిని విడిచిపెట్టేసి నూతన సంవత్సరంలో నూతనంగా కొత్త వాటిని పొందుకునేలాగున దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి చూద్దాం, వాక్యంలోకి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగను. చాలు. చూడండి, ప్రభు చెప్పినటువంటి ఉపమానాలు చాలా సాధారణమైనటువంటి వాటిని తీసుకొని ఎన్నో గొప్ప అద్భుతాలు దేవుడు చేయడం మనం చూస్తున్నాం కదా. చాలా అరుదైనటువంటి వాటిని, సాధారణంగా ఉండేటువంటి వాటిని తీసుకొని ప్రభు ఎన్నో అద్భుతాలు చేయటం మనం బైబిల్లో చూస్తున్నాం. మరి ఈ రోజుల్లో అయితే కుట్టించుకున్నటువంటి బట్టలు, స్టిచ్చింగ్ చేయించుకొని కుట్టించుకున్నటువంటి బట్టలు వేసుకోవడం చాలా తక్కువ అయిపోయింది. అంతా రెడీమేడ్ వచ్చేసిన తర్వాత కుట్టించుకొని వేసుకోవడం ఎక్కడ లేదు. తినడానికి తిండైనా ఇంట్లో తక్కువ ఉంటుందేమో కానీ వేసుకోవడానికి బట్టలు మాత్రం ఏ మాత్రం కొద్దిగా ఉండట్లేదు. అసలైతే రోజుకి 5 బట్టలు మార్చమని 5 జతలు మార్చి మనం మారుస్తాం. అంత ఇది మనకు ఉంటుంది కానీ తినడానికి తిండి లేకపోయినా. ఎందుకంటే బయట షాపులు చూసుకున్నట్లయితే అసలు ఏ సీజన్లో వాళ్ళకి ఇంత సేల్స్ ఉండవేమో కానీ ఈ క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మాత్రం బీభత్సమైన సేల్స్. అసలు మన వాళ్ళు ఎట్లుంటారంటే ఇక వేసే వస్త్రాలు పై నుంచి కింద చెప్పుల వరకు కూడా అన్నీ కొత్తగా ఉండాలి, మ్యాచింగ్ ఉండాలి. కొత్త పాత పొరపాటును కూడా మనం కదా. ఎందుకంటే కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి నూతనంగా ఉండాలి, నూతన వస్త్రాలు ఉండాలి, నూతన చెప్పులు ఉండాలి, నూతన జుట్టు ఉండాలి కదా. కావాలంటే విగ్గులు ఉండాలి, సవరాలు ఉండాలి. ఏమంటారు? అన్నీ కూడా ఏముండాలంట? నూతనమైనవే ఉండాలి. మరి ఎన్ని షాపుల్లో బట్టలు కుట్టించుకునేటువంటి ఎవ్వరు వేసుకోవట్లేదు ఈ రోజుల్లో. చక్కగా ఇంకొక రకంగా చెప్పాలంటే ఆ షాపుల్లో వాటన్నిటికీ అంతంత రేట్లు పెట్టి కొనుక్కొని ఒక్కొక్కసారి మనకు నచ్చక తీసుకోవడం ఎందుకు? కుట్టించుకునే అనుకోండి, మనకు నచ్చింది తీసుకోవచ్చు, నటించింది కుట్టించుకోవచ్చు. అప్పుడు నా షాపింగ్ అంటే మా ఇంట్లో చాలా తలనొప్పి వచ్చింది. మా ఇంట్లో కూడా అంతసేపు షాపింగ్ చేయరు. ఏం చేస్తా, ఒకరోజు చూసుకొని వస్తాను, ఇంటికి వచ్చా నైట్ అంతా తెచ్చుకుని తెల్లారిల్లు తెచ్చుకుంటా. అంత చిరాకు నా షాపింగ్ అంటే మా ఇంట్లో వాళ్ళకి. అందుకని ఈ సంవత్సరం అట్లా ఏం కాకుండా నేను నాకు నచ్చింది తీసి కుట్టించుకున్నా. అట్లా ఈ రోజులో కుట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు, చాలా తక్కువ అయిపోయారు
కదా. కుట్టించుకున్నటువంటి బట్టలు ఒకప్పట్లో చినిగినప్పటికీ కూడా వాటిని ఏం చేసేవాళ్ళు అంటే, చినిగిపోతాయి కదా బట్టలు కొంతకాలం. అప్పట్లో ఏం చేసేవారు అంటే, ఈ రోజుల్లో కానీ ఇన్ని రకాల బట్టలు ఇంట్లో ఎన్ని వేసినా కానీ తరగనటువంటి బట్టలు మన ఇంట్లో ఉన్నాయి. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక చొక్కా 2 చొక్కాలతోనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, చినిగిన చొక్కాలని చినిగిన బట్టలను ఏం చేసేవాళ్ళంటే వాటికి మాస్క్లు వేసి కుట్టించేవాళ్ళు. పాత గుడ్డకి కొత్త మాస్క్ వేసి కుట్టించేవాళ్ళు. కుట్టించినప్పటికీ కూడా వాటి అవి ఏమైపోయాయంట, చినిగిపోయాయి. ఎంత మాస్క్ వేసినా కానీ. ఇప్పుడు ఒక టైర్ కి బండికి పంచర్ వేయించాం అనుకోండి, రేపు రోజున బండి టైర్ లో గాలి తగ్గిందంటే వాడు ఏం చేస్తాడంటే ముందుగా చెక్ చేసేది ఏంటంటే, అంతకుముందు ఒక పంచర్ వేసాము, ఆ పంచర్ దగ్గరే లీక్ అవుతుందో లేదో అని చెప్పి ఆ పంచర్ ని చూస్తాడు మొదటగా చూసేది అక్కడే. అట్లాగే ఆ పిగిలిపోయినటువంటి చొక్కా వేసినటువంటి మాస్క్ చినిగితే ఫస్ట్ చినిగేది కూడా మాస్కే చినిగిద్ది. చినిగే ఆ మాస్కే చినుగుతుంది. అందుకే అంటున్నాడు ప్రభు ఇక్కడ చూడండి 16వ వచనంలో, కొత్త బట్ట మాస్క్ వేయడు, ఆ మాస్క్ బట్ట వెలికిపరచు. చూడండి, వేసినా కానీ అది నిలవదు, చినిగిపోతుంది. మరి ఈ సంవత్సరంలో, మరి కొత్త సంవత్సరంలో అన్ని కొత్తవి కావాలి మనకి. కొత్త ఆశీర్వాదాలు కావాలి, కొత్త దీవెనలు కావాలి, కొత్త అనుభవాలు కావాలి, కొత్త జీవితం కావాలి, కొత్త సంవత్సరం కావాలి అని చెప్పి సమస్తము అన్ని కూడా ఆది నుంచి అంతం వరకు అన్ని కొత్తయే కావాలని మనం అనుకుంటున్నాం. కొత్త బట్టలు కావాలి, కొత్త చెప్పులు కావాలి, కొత్తవి అన్ని మనం ధరించుకునేటువంటి మనం జీవించినటువంటి జీవితం కూడా ప్రతిదీ కూడా కొత్తది 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 అన్ని కొత్తవి కావాలనుకుంటున్నాం. ఏం కావాలనుకుంటున్నాం? అన్ని కూడా కొత్తగా కావాలనుకుంటున్నాం. మరి అన్ని కొత్తవి కావాలని అనుకుంటున్నాం. కొత్తవి కొనుక్కున్న తర్వాత ఎన్నాళ్ళు కొత్తగా ఉంటాయి? ఏదైనా వస్తువు కొనుక్కున్నాం ఇంట్లోకి, ఎన్నాళ్ళది కొత్తగా ఉంటది? కొన్ని దినాలు కొత్తగా ఉంటది. లేకపోతే ఆ పండుగ రోజు వేసుకున్నప్పుడు ఆ ఒక్కరోజు ఆ బట్టలు కొత్తగా ఉంటాయి. తర్వాత ఏది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ఏది ఎక్కడ పడేస్తామో కూడా తెలియదు, ఏది ఎటిసి వేస్తామో కూడా తెలియదు. ఏ వస్తువు అయినా కానీ, ఏ వస్త్రాలైనా కానీ, ఏవైనా కానీ కొంతకాలమే అవి కొత్తగా ఉంటాయి. తర్వాత అవన్నీ ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. మరి కొత్తవి మనకు కావాలనుకుంటే, కొత్తవి మన జీవితంలోకి రావాలి అనుకుంటే పాత వాటిని విడిచిపెట్టాలి. మరి కొత్తవి వచ్చుకున్నాక, కొత్త బట్టలు వేసుకున్నాక పాత బట్టలు మళ్ళీ వేసుకుంటారా? ఇక సంవత్సరం అంతా ఆ పండుగ రోజు వేసి అయ్యే తిప్పుతారు కానీ ఇక మళ్ళీ పాత వాటిని వేసుకోరు, తిప్పరు, చూపించరు కూడా. మరి అదే ఇక్కడ కొత్త మన హృదయంలో మనకి కావాలనుకుంటే, కొత్త ఆశీర్వాదాలు, కొత్త దీవెనలు, కొత్త మేలులు మనకి కావాలనుకుంటే మనం పాత వాటిని విడిచిపెట్టాలి. పాత వాటిని విడిచిపెట్టాలా లేదా? ఎందుకు విడిచిపెట్టాలి? మనకు అన్ని కొత్తవి కావాలి. చాలా మంది ఎట్లా ఉంటారంటే, పైకి వస్త్రాలు మంచిగా వేసుకొని నీట్ చక్కగా ఎట్లా అంటే అబ్బో వీడేంద్ర ఇంత మంచి బట్టలు వేసుకున్నాడు అని గట్టిగా కనపడతారు కదా. మంచిగా ఉంటాయి పైకి వస్త్రాలు. వారి పక్కన కూర్చుంటే వారు ఉన్నటువంటి ఇన్నర్ గార్మెంట్స్ ఉంటాయి చూసారా, అవి ఎట్లా ఉంటాయి అంటే గబ్బు పడతా ఉంటాయి, పైకి మాత్రం నీట్ గా ఉంటాయి. మరి నేను ఈరోజు ఈ పైన ఒకటేసా, లోపల ఒకటేసా. ఇప్పుడు ఈ చలికాలం కాబట్టి పర్లేదు, సరిపోతుంది. 2 రోజులు స్నానం చేయకపోయినా ఎవరికి వాసన రాదు. నేను ఉదయం చేశాను, రాత్రి స్నానం చేశాను కూడా మీకు తెలియదు కాబట్టి మీకు ఎవరికి వాసన రాదు ఈ చలికాలంలో. అదే ఎండాకాలంలో అయితే నేను ఇట్లా ఈ 2 పైన కోట్ వేసుకుని లోపల చొక్కా వేసుకుంటే ఇక ఈ కోట్ తీసిన తర్వాత నా పరిస్థితి ఎట్లా ఉంటది? చెమట పట్టి నాకేం వాసన రాదు. ఎవరికి వచ్చింది? పక్కన ఉన్న వాళ్ళకి వాసన వచ్చింది. చూడండి, చాలా మంది అదే పైకేమో వస్త్రాలు వేసుకొని నీట్ గా కప్పుకొని మంచిగా కనపడేలాగా ఆర్భాటంగా దిట్టంగా ఉంటాము, కానీ లోపలంతా మాత్రం డొల్ల, ఇంత గబ్బుతో ఉంటది మన శరీరం అంతా కదా. పైన పటారం, లోన లొటారం. పైనంతా ఏమో ఆర్భాటాలతో కూడుకున్నటువంటి వస్త్రాలు మనకు ఉంటాయి, కానీ లోపలంతా మాత్రం గబ్బుతో కూడుకున్నటువంటి శరీరం మంది. కానీ క్రైస్తవ భక్తి అది కాదు. క్రైస్తవుడికి ఉండాల్సింది అది కాదు. క్రైస్తవుడు భక్తి అంటే ఏదో తప్పుని లేదా ఒక పాపాన్ని కొత్త దానితో, ఒక పాత దాన్ని కొత్త దానితో కప్పుకోవటం కాదు. పాత దాన్ని కొత్త దాంతో కప్పుకోవటం కాదు. ఈ పాత జీవితాన్ని ఈ కొత్త సంవత్సరంలో నేను మందిరంకి వెళ్తున్నాను, ఈ వారం రోజులు నేను మందిరంలో కూర్చుంటున్నాను, ఈ సంవత్సరం అంతా నేను మందిరానికి వెళ్తానని చెప్పి పాత దాన్ని అంతే నీ హృదయంలో పెట్టుకుంటే కుదరదు. నువ్వు కొత్త సంవత్సరంలోకి ఎంత వచ్చినా, కొత్త సంవత్సరంలోకి నువ్వు ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చినా, కొత్త సంవత్సరంలో ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కానీ నువ్వు పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాతది విడిచిపెట్టకుండా కొత్త సంవత్సరంలోకి వచ్చి కొత్త అనుభవాలు, కొత్త ఆశీర్వాదాలు నాకు కావాలంటే అవి మనకి రావు.
పాత వాటిని విడిచిపెట్టాలి. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయాను కొత్త వాడిని చెప్తున్నాడు. చూడండి, పాత వాటిని విడిచిపెట్టేసేయాలి. అది కాదు క్రైస్తవ భక్తి మనకి. పాత వాటిని కొత్త వాటితో కప్పుకొని ఏంటి లోపల నేను ఏం బట్టలు వేసుకున్నానో కూడా తెలియదు. లోపలికి నాకు చొక్కా చినిగిపోయిందేమో, నేను పైన కోట్ వేసుకున్నానేమో, పైకి మాత్రం నీట్ గా కనిపించింది, మీకు చూడటానికి నీట్ గా కనిపించింది. లోపల ఎట్లా ఉంది, లోపల నా హృదయం ఎట్లా ఉంది, లోపల నేను ఏ విధంగా నా స్వభావం ఎట్లా ఉంది అనేది నాకు మాత్రమే తెలిసింది కదా. కాబట్టి పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత హృదయంలో ఉన్నటువంటి పాత జీవితాన్ని, పాత స్వభావాన్ని విడిచిపెట్టి పాత దాన్ని పక్కన పడేసి కొత్త దాన్ని మనం తెచ్చుకోవాలి. కొత్త సంవత్సరంలో మనం చేయాల్సింది అది. ఏదో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఆ కొత్తది అనేది మనకి ఎక్కడ దొరకదు. ఈ లోకంలో ఎంత వెతికినా కూడా దొరకదు. ఆ కొత్తది అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. యేసు ప్రభు వారి దగ్గర మాత్రమే మనకు దొరుకుతుంది. ఈ రోజుల్లో ఏ విధంగా అయితే చినిగిపోయినటువంటి గుడ్డలకి ఏ విధంగా అయితే మాస్కులు వేసి కుట్టించుకుంటున్నారు, మాస్కులు వేసి ఏ విధంగా అయితే కుట్టించుకుంటున్నారు, అదే రీతిగా మన పాత జీవితంలోకి మన పాత హృదయంలో ఎన్ని వాగ్దానాలు తీసినా గాని, ఎన్ని నూతన సంవత్సరాలు మన జీవితంలో గడిచినా, ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో వస్తున్నా, ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తున్నా గాని అవి నిలవు. పాతవి విడిచిపెట్టకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు నీకు నిలవాలంటే అవి నిలవు. పాత వాటిని విడిచిపెట్టాలి. దుర్నీతిని ద్వేషించాలి, నీతిని ప్రేమించాలి. నీతిని ప్రేమిస్తున్నటువంటి వారు ఎవ్వరు కూడా దుర్నీతిని కప్పుకోరు, దుర్నీతిని ద్వేషించేస్తారు, నీతిని మాత్రమే ప్రేమిస్తారు. చూడండి తర్వాత 17వ వచనంలో, పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయము, తిత్తులు పిగిలి చూడండి, ఈ రోజుల్లో అయితే బాటిల్స్ వచ్చేసినాయి. మనకి ఏదన్నా పెట్టుకోవడానికి కానివ్వండి, ఏదైనా ప్రిజర్వ్ చేసుకోవడానికి మనకి అన్ని బాటిల్స్ వచ్చేసినాయి. కానీ ఆ రోజుల్లో అయితే బాటిల్స్ ఏం లేవు, పిత్తుల్లో పోసుకొని పెట్టేవాళ్ళంట. మరి ద్రాక్ష రసాన్ని మరి దాన్ని పెట్టుకోవాలి అంటే ఈ రోజుల్లో అయితే మనకి బాటిల్స్ వచ్చేసి బాటిల్స్ లో పెట్టుకుంటున్నాం. మరి ఆ రోజుల్లో వాటిని పెట్టుకోవాలంటే పిత్తుల్లో పెట్టుకునే వాళ్ళంట. మరి ఆ పిత్తుల్లో ఎట్లాగంటే పాత పిత్తులో కొత్త ద్రాక్ష రసం పోయకూడదంట. ఎందుకంటే ఆ పిత్తులు అనేది పోస్తా ఉంటే ఎక్స్పెండ్ అయిపోతా ఉంటాయి అంట, ఇట్లా పెరిగిపోతా ఉంటాయి అంట పోసే కొందికి. కొత్త పిత్తులో కొత్తది మాత్రమే పోయాలి. పాత దాంట్లో పాతది మళ్ళీ కొత్తవి పోస్తే అది ఇంకా ఉబ్బిపోయి మూర్తిగా పిగిలిపోతుంది. అందుకని చెప్పి కొత్త దాంట్లో కొత్తది మాత్రమే పోయాలి. పాత దాంట్లో పాతయే ఉంచాలి, కొత్త దాంట్లో కొత్తయే పోయాలి. ఎందుకంటే మరి పాత దాంట్లో కొత్తది పోస్తే అది నిలుస్తుందా? నిలవదు. మరి నీ హృదయంలో అంత పాత స్వభావం పెట్టుకొని, నీ హృదయంలో అంత పాపపు స్వభావం పెట్టుకొని, నీ హృదయంలో అంత చెడిపోయినటువంటి తలంపులు పెట్టుకొని కొత్త ఆశీర్వాదాలు కొత్త సంవత్సరంలో కొత్త మేలులు నాకు కావాలంటే ఎట్లా వస్తాయి? రావు. మన హృదయం ఎంతగా చెడిపోయిందంటే పాత వాటిని అన్నిటిని మన హృదయంలో పెట్టుకొని పోషించుకుంటా నాకు కొత్త జీవితం కావాలి ప్రభువా, నాకు కొత్త అనుభవాలు నాకు కావాలి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉంటున్నాం. మరి మన తిత్తులు కూడా ఈ కొత్త సంవత్సరం మన తిత్తులు తెలుసా? మన తిత్తులు మన గుండె కానివ్వండి, మన పొట్ట కానివ్వండి కదా. మన పొట్ట చూడండి తినే కొందికి ఏమైపోతా ఉంటది, ఎక్స్పెండ్ అయిపోతుంది, పెరిగిపోతా ఉంటది. ఇక చాలి గొద్దని అనం మనం ఎంత పెట్టినా కానీ వెళ్తా ఉంటుంది. ఎందుకంటే అది ముందుకు వెళ్తా ఉంటది, మనకి వెళ్తా ఉంటుంది లోపలికి. అట్లా కాకుండా ఒక ఐరన్ పొట్ట దేవుడు మనకి ఇస్తే ఎంత కావాలో అంతే పట్టి మిగతా బయటకు వచ్చేసి ఒక బాటిల్లో నీళ్లు పోస్తా ఉంటే నిండిపోగానే పొరిగిపోతా ఉంటాయి కదా. అట్లాగే ఎందుకు పోతే ఆ బాటిల్, ఎందుకంటే కింద ఇంక అంతవరకే ఉంటది, ఇంకెంత పోసినా కానీ దాని లోపలికి వెళ్ళవు. మనకేమో అట్లా కాదు, ఎంత తినే కొద్దిగా అదే ముందుకు వెళ్తా ఉంటది, వెళ్ళే లోపలికి వెళ్తా ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే సమృద్ధిగా తినాలి, కడుపు నిండా ఉండాలి, చక్కగా ఆశ అది మనకి తినాలన్నది, కానీ ఏమి తినలేము. అరే ఈరోజు చక్కటిగా బిర్యానీ వండుతున్నారు, చక్కగా పలావ్ చేస్తున్నారు, చికెన్ కూర వండుతున్నారు, ఎంతైనా తినాలి, మొత్తం నేనే తినాలని ఒక ఆశ మనకి, కానీ తినలేము. ఒక వయసు వచ్చిన తర్వాత ఎంతలో తినాలో, ఎంత లిమిట్ గా తినాలో అంతే తినగలుగుతాం. లిమిట్ గానే తినాలి ఒక వయసు వచ్చిన తర్వాత, లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది.
చిన్నపిల్లలు అంటే ఒక 17-18 సంవత్సరాల లోపు అయితే వారు ఎంతైనా తినొచ్చు, వారు తినాలి కూడా. ఎందుకంటే వాళ్ళు దినాభివృద్ధి వాళ్ళ జరుగుతుంది. వారి యొక్క అవయవాలు పెరగాలంటే వారు ఏం చేయాలి? తినాలి. అలా అని చెప్పి మనందరం కూడా తింటే అట్లా అనారోగ్యానికి పాల్పడిపోతాం. కాబట్టి మనందరికీ అట్లా తినడానికి కుదరదు. పిల్లలైనటువంటి వారు చక్కగా తినాలి. ఎట్లా? ఈ విధంగా మనకి ఏమవుతుందంటే పాత పిత్తులు, ఈ పిత్తులన్నిటినీ కూడా ఏమవుతుంది? పాత పిత్తులన్నిటినీ తీసివేయాలి. క్రొత్త పిత్తులు క్రొత్త ద్రాక్షారసం పోసినట్టుగా మనం కూడా ఏం చేయాలంటే కొత్త హృదయాన్ని మనం ధరించుకోవాలి. పాత దాన్ని విడిచిపెట్టి క్రొత్త హృదయాన్ని ధరించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అటువంటి ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఎంత ప్రార్థించినా గానీ, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నా ప్రభువా నాకు ఆశీర్వాదాలు ఇవ్వు, నాకు దీవెనలు ఇవ్వు అని చెప్పి అడిగినా గానీ అవి మన జీవితంలో ఇచ్చినప్పటికీ అవి నిలవట్లేదు. ఎందుకంటే చిల్లు పడిపోయినటువంటి కుండ ఉంటది కదా, చిల్లు పడిపోయింది అనుకో, కింద బొక్క ఉందనుకోండి, దాంట్లో ఎన్ని నీళ్లు పోసినా ఏమైపోతుంది? పోతానే ఉంటాయి. ఎన్ని నీళ్లు పోసినా కానీ పోతానే ఉంటాయి. ఎన్ని పోస్తానే ఉంటాం, పోతానే ఉంటాయి. మరి మన జీవితాల్లో కూడా ఏమైనా చిల్లులు ఉన్నాయేమో, మన జీవితాల్లో కూడా పాత పిత్తులు ఉన్నాయేమో. ఎంత తిన్నా గానీ, ఎంత ప్రార్థన చేసినా గానీ, ఎంత దేవుణ్ణి అడిగినా గానీ, ఎన్ని ఆశీర్వాదాలు మనకి ఇచ్చినా గానీ మన జీవితం ఎక్స్పాండ్ అవ్వట్లేదు, మన జీవితం పెరగట్లేదంటే దానికి కారణం మనలో చిల్లుందేమో కదా, మనలో పాపం ఉందేమో, మనలో ఆ పాత పిత్తులు మన హృదయంలో ఉన్నాయేమో. అందుకే మన జీవితం అనేది పెరగలేక అంతే ఉండిపోతుందేమో అని చెప్పి ఆలోచించుకోవాలి. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలంటే, దేవుని సన్నిధిలో మన పాత పిత్తుల్ని తీసేసి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ముందుగా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. మన హృదయాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ లో పాలు ఉంటాయి, ఇంకో గ్లాస్ లో ఏమో చిన్న అడుగున ఇన్ని మురికి నీళ్ళు ఉంటాయి. ఆ గ్లాస్ పాలు తీసి ఆ నీళ్ళలో పోస్తే పాలు తెల్లగానే ఉంటాయి, మురిగ్గా అయిపోతాయా? మురిగ్గా అయిపోతాయి. ఇన్ని మురికి నీళ్ళు చాలు, ఇన్ని పాలు పోసినా కానీ మురిగ్గా అయిపోవడానికి కదా, చాలు. మరి ఏం చేయాలి? పాలు తెల్లగా కనిపించాలంటే ముందు ఏం చేయాలి? ఆ గ్లాస్ లో ఉన్నట్టు మురికి నీళ్ళని పారబోయాలి. అప్పుడు మాత్రమే ఆ పాలు తెల్లగా కనిపిస్తాయి. మరి నీ హృదయంలో పాత స్వభావాన్ని పెట్టుకొని, లేకపోతే పాత జీవితాన్ని నువ్వు ధరిస్తా, పాత జీవితాన్ని నువ్వు జీవిస్తా, కొత్త స్వభావం నాకు కావాలి ప్రభా, కొత్త ఆశీర్వాదాలు నాకు కావాలి ప్రభా అని చెప్పి నువ్వు ఎంత ప్రార్థన చేసినా గానీ, అది నీకు ఇచ్చినా గానీ దానికి ఉపయోగం ఉండదు. ఉంటుందా ఉపయోగం? ఇన్ని ఆశీర్వాదాలు దేవునికి ఇచ్చినా కానీ దానికి ఉపయోగం ఉండదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుని సన్నిధిలో, నువ్వు ఎంత మోకరించి ప్రార్థన చేసినా, నువ్వు ఎంత ఎక్కిలు పెట్టి ప్రార్థన చేసినా, నువ్వెంత ప్రభువా నా అంత భక్తులు లేరయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా గానీ దానికి ఉపయోగం ఉండదు. ఎంత ప్రార్థన చేసి, ఎన్ని వాగ్దానాలు తీసి, ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అది ఉపయోగం అనేది ఉండదు. హృదయాన్ని మార్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దానికి సమాధానం దొరుకుతుంది. హృదయాన్ని మార్చుకొని మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగితే దానికి సమాధానం ఉంటుంది. మరి ఈ దినాన ప్రభువు బలలో పాల్గొనేటువంటి మనము కూడా ఏ విధంగా మన హృదయాలు ఉంటున్నాయి? పాత హృదయాలు, పాత స్వభావాలు, పాత పిత్తులతోనే మనం ఏ విధంగా ద్రాక్ష రసం పోస్తే అవి పిగిలిపోతున్నాయో అటువంటి పాత హృదయాల్లో ఈ కొత్త జీవితంలో, కొత్త సంవత్సరంలో కొత్త ఆశీర్వాదాలు కావాలని చెప్పి అటువంటి ఆలోచనలతో మనం ఉంటున్నాం. అది కాదు మనకు ఉండాల్సింది. కొత్త ద్రాక్షారసం, కొత్త పిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోసినట్టుగా మన కొత్త హృదయాల్లో నూతన జీవితాన్ని మనం ఉంచుకోవాలి. నూతనంగా నేను జీవించాలి. కొత్త హృదయం ప్రభా నాకు అటువంటి హృదయాన్ని దయచేయ అని చెప్పి దేవుని సన్నిధిలో మనం అడగాలి. చూడండి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె తీసివేసేదను. చాలు. చూడండి, ఈ యొక్క వాగ్దానాన్ని మనం సొంతం చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చదవండి. అది నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చూడండి, ఈ యొక్క వాగ్దానాన్ని మనం సొంతం చేసుకోవాలి కదా. మన హృదయాన్ని మనం శుభ్రం చేసుకోవాలి, మన హృదయాన్ని మనం మార్చుకోవాలి. మన హృదయాన్ని మనం మార్చుకోవాలంటే అది మన వల్ల అయ్యేది కాదు. ఎందుకంటే ఆ హృదయం చెడిపోయిన హృదయం. అది ప్రభా నా అంతటికి నేను మార్చుకుంటాను, నా అక్కడి వల్ల అవుతుంది, నేను మార్చుకోగలుగుతాను, నువ్వు అవసరం లేదు నాకంటే అది కుదరదు.
అది మన అజ్ఞానం. ప్రభువుని అడగాలి, నా హృదయాన్ని మార్చు ప్రభువా, నా హృదయాన్ని పాత తిత్తులతో కూడినటువంటి హృదయం నాలో ఉందేమో, అటువంటి హృదయాన్ని తీసే ప్రభువా. నూతన తిత్తులు, కొత్త తిత్తులతో ఉన్నటువంటి హృదయాన్ని నాకు దయచే ప్రభువా. కొత్త ద్రాక్షారసం ఏ విధంగా అయితే ఆ తిత్తులలో పోస్తే అది ఏ విధంగా పెరుగుతుందో అటువంటి నా భక్తి కూడా అట్లాగే ఎక్స్పాండ్ అవ్వాలి. ఎందుకంటే పాత తిత్తులతో నేను ఉంటే అది ఏమి ఎక్స్పాండ్ అవ్వదు, అది ఏమి పెరగదు, అది ఎట్లా ఉందో నువ్వు అంతే ఉండిపోతావు. కానీ ఆ పాత హృదయంతో ఎప్పుడైతే నువ్వు దాన్ని తీసేసి కొత్త తిత్తులు కావాలి ప్రభువా, నాకు కొత్త స్వభావం కావాలని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు నీ హృదయాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు పరిశుద్ధపరుస్తాడు. తర్వాత చూడండి 27వ వచనం కూడా చూడండి. అక్కడే నా ఆత్మ మీ యందుంచి నా కట్టడలు అనుసరించే వారిని గాను చేసేదను. చాలు చూడండి, నా ఆత్మను మీ యందు ఉంచుతాను అని చెప్తున్నాడు. చూడండి ఏ విధంగా అంటే నా ఆత్మను మీ యందు ఉంచుతాను అని చెప్తున్నాడు. మన జీవితాలు మనం మార్చుకోవాలంటే, మన స్వభావం మనం మార్చుకోవాలంటే, మన హృదయాన్ని మనం మార్చుకోవాలంటే అది మన వల్ల అయ్యేది కాదు. యేసుక్రీస్తు వారు లేకుండా మనం చేసుకునేటువంటి కాదయ్యి. ప్రభువారు లేకుండా మనం అంతగా మనం సొంతంగా చేసుకునేటువంటి కాదు. మరి ఆయన లేకుండా మనం చేసుకోగలిగినట్టయితే మరి ఆయన రావడం ఎందుకు ఈ లోకంలోకి? ఆయనతో పని లేకుండా మన జీవితాన్ని మనం మార్చుకునేగలిగితే ఆయన ఈ లోకంలోకి రావడం ఎందుకు? మన మరణాన్ని మనం జయించగలిగే శక్తి మనకుంటే ఆయన సిలువలో మరణించాల్సిన అవసరం ఏముంది? ఆయన సిలువలో త్యాగం చేశాడు. ఆ త్యాగం వల్ల ఈ దినాన మనం ఈ విధంగా ఉండగలుగుతున్నాం, ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం, ప్రతి దాన్ని జయించగలుగుతున్నాం, ప్రతి దాన్ని ఎదుర్కోగలుగుతున్నాం. ప్రతి ఒక్క సమస్యని, ప్రతి ఒక్క బాధని, ప్రతి ఒక్క భారాన్ని, ప్రతి ఒక్కటి మన జీవితంలో వచ్చినటువంటి చీకటులన్నిటినీ కూడా మనం ఏం చేస్తున్నాం? ఎదుర్కోగలుగుతున్నామంటే కేవలం దేవుడు ఇచ్చినటువంటి కృప వలన మాత్రమే. మరి ఏ విధంగా అయితే నా ఆత్మ మీలో ఉంచుతాను అంటున్నాడు. ఆయన ఆత్మ నాలో ఉండులాగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా నీ ఆత్మ నాలో ఉంచు. ఏ విధంగా ఈ రోజుల్లో అయితే వాహనాలు అన్నిటికీ GPS ఉంటున్నాయి, మ్యాప్, ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలనేది ఆ GPS పెట్టుకోవటం, ఎటు వెళ్ళాలో అటు వెళ్ళిపోవటం కదా. అటువంటి ఎందుకు ఇటు తప్పెళ్తున్నా కానీ అది హెచ్చరించింది, ఇటు కాదు నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నావు, ఇటు వైపు వెళ్ళాలి, లేదా పలానా 300 మీటర్లు వెళ్ళిన తర్వాత నువ్వు రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి వెళ్ళాలని చెప్పి అది ఎట్లా హెచ్చరించింది. అట్లాగే ప్రభువుని మన హృదయంలో ఆయన ఆత్మ మనలో ఉంటే అదే విధంగా ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అరే నువ్వు పాపం చేస్తున్నావు ఈ సమయంలో, అరే నువ్వు తప్పు చేస్తున్నావు ఈ సమయంలో, నువ్వు దారి తప్పిపోతున్నావు ఈ సమయంలో, నువ్వు తప్పు దోవలో వెళ్తున్నావు ఈ సమయంలో అని చెప్పి ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ప్రభు మన హృదయంలోకి ఎప్పుడైతే ఆయన ఆత్మను కుమ్మరించమని చెప్పి మనం సన్నిధిలో ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఆయన ఆత్మని హృదయంలో ఉంటుందో అప్పుడు నువ్వు దేవుడు ఇచ్చినటువంటి మార్గంలో నడవగలుగుతావు, దేవుడు చూపించినటువంటి వెలుగులో నువ్వు వెళ్ళగలుగుతావు. మరి అటువంటి ఆత్మ మనం పొందుకోవాలంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటిది? పాత హృదయాన్ని తీసేసి పాత తిత్తులతో కూడుకున్నటువంటి మన హృదయాన్ని పక్కన పడేసి నూతన కొత్త తిత్తులతో కూడుకున్నటువంటి హృదయాన్ని నాకు ఈ ప్రభువా, పాత స్వభావాన్ని ఎంతటితో విడిచిపెడుతున్నాను, ఆ పాత స్వభావాన్ని ఈ కొత్త దానితో నేను కప్పి పెట్టట్లేదు ప్రభువా, నేను కప్పి పెట్టినట్టయితే నన్ను క్షమించు, ఆ యొక్క పాత తిత్తులను నాలో నుంచి తీసివే తండ్రి అని చెప్పి నూతన కొత్త తిత్తులు నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగితే నూతన స్వభావాన్ని దేవుడు మనకిస్తాడు. మరి ఈ దినాన ఈ విధంగా ఉండగలుగుతున్నామంటే కేవలం ఆయన ఇచ్చినటువంటి కృప. ఎంత కాపాడుతున్నాడు. సంవత్సరాలు, ఈ సంవత్సరం కాదు ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సరం అయినా కానీ మీరు మారుతారు, ఈ సంవత్సరం అయినా కానీ మీరు నన్ను తెలుసుకుంటారు, ఈ సంవత్సరం అయినా కానీ మీరు నన్ను ఎరిగి నా సన్నిధిలో ప్రార్థన చేసి నా బిడ్డలుగా మారుతారు అని చెప్పి ఎంతగానో ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, ప్రభా నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను తండ్రి, నా హృదయాన్ని మార్చు ప్రభా. ముందుగానే నీ దీవెనలు పొందుకోవాలి, నీ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొదటగా నా హృదయాన్ని నేను సరి చేసుకోవాలి, నా హృదయాన్ని నేను సిద్ధపరచుకోవాలి తండ్రి అని చెప్పి మన హృదయాన్ని ఆయన సన్నిధిలో సిద్ధపరచుకున్నాం. ఆయన ఆత్మ మనలోకి వచ్చేలాగా ఆయన ఆత్మ నాలో కుమ్మరించు ప్రభు అని చెప్పి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. అందరు తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ఇంకోటి ప్రకటన ఏదో అనేది అందరూ ప్రార్థన చేద్దాం. మరి ఈ రోజు ఇంకొక ప్రత్యేకమైన దినం ఏంటంటే
ఓకే, ఇంకొక ప్రత్యేకమైన దినం ఏంటంటే మరి మన దాసుడు ఉన్నప్పుడు, మన ఆత్మీయ తండ్రి గారు ఉన్నప్పుడు హానోకంకులు ఆ పవిత్ర భూమి వీరు బాప్తిసం తీసుకొని ఈ రోజుకి 5 సంవత్సరాలంట. అందుకని వారు కేక్ కూడా తీసుకొచ్చారు. మరి వారికి ఇంకా ఆత్మీయంగా ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా బాగా ఎదగాలని చెప్పి పాత స్వభావాన్ని ఏ విధంగా అయితే ఇక్కడ పాత పిత్తుల్ని తీసేసి, పాత పిత్తులు ఎంత కొత్త ద్రాక్ష రసం పోసినా కానీ అది ఏ విధంగా వ్యర్థమైపోతుందో అటువంటి స్వభావంతో, అటువంటి పిత్తులతో కాకుండా నూతన స్వభావంతో, నూతన పిత్తులతో బిడ్డలు ఉండి చక్కగా దేవునిలో ఇంకా వర్తులు లాగిన బిడ్డలు అందరూ గురి కోసం ఇంకా మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ తలలో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ బంగారు పదలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. నాయన ఇది నాన్న ప్రభా, ఈ విధంగా దేవా మేము తండ్రి ఏ విధంగా మేము చదువుకున్న వాక్యం ప్రకారంగా ప్రభా పాత తిత్తులతో మేము కూడుకొని ఉంటున్నాము దేవా. అటువంటి పాత తిత్తులలో ప్రభా ఎంత కొత్త ద్రాక్ష రసం పోసినా కానీ తండ్రి అది తండ్రి పిగిలిపోతుందే కానీ దేవా అది ప్రభా అదైతే ప్రభా ఎక్స్పాండ్ అవ్వట్లేదు తండ్రి. ఆ విధంగా కాకుండా తండ్రి పాత తిత్తులను మేము విడిచిపెట్టి దేవా కొత్త తిత్తులతో ప్రభా ఆ కొత్త తిత్తులలో ఏ విధంగా అయితే ద్రాక్ష రసం పోసినట్లుగా తండ్రి అదే విధంగా తండ్రి కొత్త జీవితంలో మా కొత్త హృదయంలో దేవా కొత్త జీవితాన్ని మేము జీవించలాగా మీరు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మళ్ళీ ఎటువంటి ప్రభా పాపపు ఆలోచనలు, చెడు తలంపులు తండ్రి అది ప్రభా అది పాపం అని తెలిసినప్పటికీ మేము అదే పాపం చేస్తున్నాం ప్రభా. అది తప్పు అని చెప్పి తెలిసినప్పటికీ అదే తప్పు మేము చేస్తున్నాం ప్రభా. అది ప్రభా వ్యభిచారము, అది దొంగతనము, నరహత్య అది తెలిసినప్పటికీ కూడా ప్రభా అదే మేము చేస్తున్నాము దేవా. నాయన మమ్మల్ని మన్నించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము దేవా. ఇప్పటి నుంచైనా కానీ తండ్రి ఈ 2025 సంవత్సరంలో మొదటి పరిశుద్ధ దినాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఈ దినాన ప్రభా ఏదో ప్రభా ఆచార అలవాట్లతో కాకుండా తండ్రి ఏదో ప్రభా ఆచారముతో కూడుకున్నటువంటి భక్తితో మేము ఉండకుండా ప్రభా నీకు దాని నామానికి ఘనత తెచ్చేవారిలాగా ప్రభా నీ నామాన్ని మహిమపరిచేవారిలాగా మేము చేసుకుంటాం మీరు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం దేవా. ఇది నాన్న తండ్రి నాయన మేమందరం కలిసి దేవా ప్రభు బలలో పాల్గొంటుండగా ప్రభా నాయన ఏ విధంగా మేము పరిశుద్ధులుగా మేము జీవించాలి తండ్రి, ఏ విధంగా మేము పరిశుద్ధులుగా మేము ఆచరించాలి, ఏ విధంగా పరిశుద్ధులుగా మేము బలలో చేతులు పెట్టాలి తండ్రి. అంటే రీతిగా ప్రభా మా హృదయాన్ని పరిశుద్ధపరుచుకునే వారిలాగా మేము ఉండడానికి సహాయం దయచేయండి దేవా. పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని, పాత హృదయాన్ని ప్రభా ఈ సన్నిధిలో ప్రభా ఈ సమయంలో ప్రభా ఇప్పుడు ప్రార్థన చేసుకుని తండ్రి ఈ సన్నిధిలో ఇక్కడ విడిచిపెట్టే వారిలాగా ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. ఇంకా నుంచి మా నూతన జీవితాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి లేదా ప్రభా పాపపు జీవితాన్ని ఈ భక్తితో ప్రభా ఈ ఒక భక్తితో ఈ భక్తి చేస్తున్నటువంటి భక్తితో పాపపు జీవితాన్ని కప్పుకునే విధంగా కాకుండా తండ్రి ఇటువంటి కప్పుకునేటువంటి స్వభావం మాకు లేకుండా తండ్రి పాత జీవితాన్ని ఎంతటితో విడిచిపెట్టి ప్రభా తండ్రి ఇక్కడి నుంచి నూతన జీవితాన్ని మేము జీవించలాగా మీరు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇక్కడ కూడుకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. విన్నటువంటి వాక్యాన్ని తండ్రి బిడ్డలకు ప్రభా వాక్యాన్ని హృదయంలో నాటుకుపోయి తండ్రి వాక్యాన్ని సారంగా వారి జీవితాన్ని జీవించినట్టుగా పరిశుద్ధులుగా వారు జీవించినట్టుగా మీరు సహాయం దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ మరి ప్రత్యేకించబడి తండ్రి ఈ దినాన ప్రభా దాసులు ఉన్నప్పుడు అండి ఇచ్చినటువంటి బాప్తీసు కార్యక్రమాలలో ప్రభా తండ్రి ఈ దినాన దేవా హానోకంకులకి ప్రభా అలాగే పవిత్రాన్ని భూమిని తండ్రి వారి బాప్తీసం తీసుకొని ఈ దినానికి 5 సంవత్సరాలు అవుతుందండి తండ్రి. అటు రీతిగా ప్రభా ఇంకా బిడ్డల తండ్రి ఆత్మీయంగా ప్రభా సన్నిధిలో ప్రభా ఇంకా గొప్పగా వాడబడటానికి మీరు సహాయం దయచేయండి. ఇంకా వారికి ఉన్నటువంటి పనిని తండ్రి వారు చక్కగా ప్రభా సకాలంలో తండ్రి సమృద్ధిగా వారు నెరవేర్చడానికి మీరు వారికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మీరు తోడుగా ఉండండి. బిడ్డలకు కావాల్సినటువంటి తండ్రి శక్తిని బలాన్ని మీరు అనుగ్రహించమని మీరు ఎక్క చోట భద్రపరచుకోమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ మధ్యాహ్న కాల సమయం ప్రార్థన మీ సన్నిధిలోకి చేర్చుకోమని నజరేయుడైన జీవం కలిగిన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. హలో మంచి వర్తమానం అందించిన హజరా శాస్త్రి గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ ఆరాధన ఉంది కనుక వాళ్ళ ఆరాధన ఏర్పాటు చేసి పాట ఒకటి పాడినట్లయితే పాల్గొందాం. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బలంలో పాలు పంపులు పొందుతున్న నీవు నేను. బలలో పాలు పంపులు పొందుతున్న మేము నీవు నేను ఏ విధంగా ఉన్నాం అయోగ్యంగా తీసుకోకూడదు. మన యొక్క పాపాలని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రభా ఏక మీద తెలియక కానీ అది తెలిసి చేశాను ప్రభా దయతో క్షమించు ప్రభా అని చెప్పి ఒప్పుకొని తీసుకుంటే అది నీకు అయోగ్యంగా ఉంటుంది. కానీ వాటన్నిటిని విడిచిపెట్టకుండా నేను అదే జీవితాన్ని జీవిస్తాను అని
లేదు ఒక ఆచార అలవాటుగా తీసుకుంటా అంటే మటుకి మనం శాపగ్రస్తులు అవుతాం అనమాట. అది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని వాళ్ళలో పాలు పంపులు పొందేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను అనమాట. పాట పాడినట్టయితే వాళ్ళ ఆరాధన తీసుకుందాం. నేపమేంచకయని కృపలో నేపమేంచకయని కృపలో నా పరాధములను క్షమించు నా పరాధములను క్షమించు అపరాధిని యేసయ్యా సిలువాకు నిన్ను గొట్టితిని దులవాలతో చేరితిని సిలువాకు నిన్ను గొట్టితిని దులవాలతో చేరితిని పిల్లల మన మధ్యలో గాయనాన్న గారు ఉన్నారు, వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ ఎవరికి వారు మౌనంగా ఉండి ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రభా, నా పాపాలు నా దోషాలు ప్రభా అయినా క్షమించండి ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకోండి. మన రాజన్న గారు ప్రార్థన చేస్తారు. అవును నా ప్రభా, నీ శరీరము నీ రక్తములో మానవుల ప్రతి పాపాన్ని తీసివేసుకుని ప్రభావ అతని నూతన స్వభావం ధరించుకుని ప్రభావ నూతన సంతోషంతో ఆనందంతో నా తండ్రులైనా నేను చూస్తున్నాను. రక్తం శరీరాన్ని తండ్రి మా హృదయాలు భద్రం చేసుకుంటూ నా తండ్రి వాక్యానుసారంగా జీవించుకు ప్రభావం ధరించాను. పరిశుద్ధాత్మ ద్వారా నింపండి ప్రభావ తండ్రినైనా యొక్క మధ్యాహ్న కాల సమయంలో సమీపించాను. ఇవనైనా ప్రతిదీ మీకు తెలుసు ప్రభావ మా హృదయంలో ఉన్న ప్రతి పాపములు
ప్రతి పరిశుద్ధపరుచుకొని ప్రభావం తండ్రి ఆయన ఆయన రక్షణ వ్యక్తిని నా తండ్రి సంతోషంతో ఆనందపడి స్థితి గడపట్టుకుంటున్నాం వాళ్ళు దయచేసి ఆ ప్రభుత్వ రక్షకుల్లో యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రార్థించడం తండ్రి ఆమేన్. పిల్లలు కానుకలు పట్టుకున్నాము. కానుకల నిమిత్తం పాడండి. అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. నావన్నీ కృప చేత నీ వలనానందినా, నావన్నీ కృప చేత నీ వలనానందినా. భావంబోనను నేను బహుధైర్యముందేదా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సత్యాంబోని ప్రేమ చక్కగా మదిబోని, సత్యాంబోని ప్రేమ చక్కగా మదిబోని. నిత్యము కరములో నీ సేవ చేసేదానవన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీదు కట్టి నీ కొరకు నిలిపేదానవన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. పిల్లలు మన మధ్యలో ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ప్రార్థన చేస్తారు కానుకల నిమిత్తం. తర్వాత కార్యక్రమానికి వెళ్దాం. ప్రార్థన చేసేటప్పుడు అందరూ ఎక్కిపోయింది సార్. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకున్నాండి. మహాపరిశుద్ధ దేవ, దయగల తండ్రి, కృపగల దేవ, జీవాధిపతి, పరలోక రాజా, యేసయ్య నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 తండ్రి. నాయన ఎన్న నేడు ఎదురీతున్న తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ దినం నాయన ఈ ఆరాధనలోనైనా మీరు ముందు నడిపించినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నూతన సంవత్సరం నాయన మొదటి ఆదివారం మేమందరం కూడి నిన్ను స్తుతించే భాష మాకు దయచేసినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఆచార అలవాట్లు కాకుండా నేను స్తుతించి నేను ముందు పెట్టుకునే వారికి మాకు సహాయం చేసుకోవచ్చు నాయన. ఈ దిన ఆరాధనలైనా మీరు సక్రమం జరిగిన పాటలు ఏమైనా ఉత్తరపత్రులైనా వాక్య పరిచయంలో ప్రార్థనగా మీరు చేయించిన చూపిన కృపకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఎన్న వాక్యం నాయన మేము విని గ్రహించే వాళ్ళ ఉంటే సహాయం చేసుకో. విని విడిచిపెట్టకుండా నాయన నేను ముందు పెట్టుకుని నడిచేవాళ్ళు ఉంటే సహాయం చేసి పెట్టండి నాయన. మా కొత్త జీవితానికి మాకు దయచేయండి తండ్రి. మా అందరికీ నాయన పాత జీవితం తీసేస్తుంది మన మనసును దయచేయమని, కొత్త మనసులు కొత్త హృదయం దయచేయమని నాయన. అదేవిధంగా తండ్రి కానుకలు మొత్తం ప్రార్థించదుగా ఇచ్చిన కానుకలను ప్రార్థించదుగానైనా ఇచ్చిన వారి 30 రూపాయలు సహాయం చేసి పెట్టండి నాయన. మా కానుకలను అంగీకరించము తండ్రి నాయన. ఇచ్చిన కానుకలైనా ఈ రాజ్య స్వార్థంగా వాటితో మాకు సహాయం చేసి పెట్టమని నాయన. అంతవరకు సజీవ లెక్క నుంచి మమ్మల్ని నడిపించమని యేసయ్య పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఇలా మన దాసులు ప్రార్థన చేస్తారు. వసంత మేడం గారు వాళ్ళ సార్ ఆయనకి బాగా ఆరోగ్యం బాగాలని చెప్పారు. అలాగే మన స్వరూపమ్మ గారు మా అమ్మగారి గురించి కూడా ప్రార్థన చేస్తారు. ఇంకేమన్నా ప్రార్థన వస్తువులు ఎవరన్నా చెప్పినట్టయితే మన దాసులు వాటితో పాటు ప్రార్థన చేస్తారు. తర్వాత సెలవులు తీసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. మరి చెప్పినటువంటి ప్రకటనలు అందరికీ గుర్తున్నాయి. దేని గురించి ప్రార్థన చేయాలి, ప్రార్థన అవసరతలు రాజేంద్ర బాబు గారి కోసం, అలాగే మనం ప్రతి దినము ప్రతి ఆదివారం ప్రతి ప్రార్థనలో మనం గుర్తు చేసుకుంటున్నటువంటి సరోజనమ్మ గారి కోసం, శ్రీనివాస్ గారి కోసం, తల్లిని వాళ్ళు వెళ్ళి దర్శించాలని అనుకున్నాం. సరోజనమ్మ గారిని వాస్తవంగా అమ్మాయి కూడా వచ్చినట్టున్నారు. ఆంటీ ఎట్లా ఉందమ్మా? ఆంటీ పర్లేదా? ప్రార్థన చేద్దాం. అందరు తలలోంచి కన్ను మూసుకొని ప్రార్థన చేద్దాం. అందరు తలలోంచి కన్ను మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవాలనైనా తండ్రి. దినాన ప్రభా విన్నటువంటి వాక్యం ప్రభా, దాసులు చెప్పినటువంటి వాక్యం ప్రభా నైనా ఏ రీతిగా చెప్పారో తండ్రి, ఏ విధంగా మా హృదయాన్ని మేము బాగుపరచుకోవాలి తండ్రి, ఏ విధంగా తండ్రి మా స్వభావాన్ని మేము మార్చుకోవాలి తండ్రి, దాన్ని తెలుసుకొని ప్రభా మా స్వభావాన్ని మార్చుకునే వాళ్ళకి మేము జీవించడానికి మీరు మాకు సహాయంగా ఇచ్చింది. ఇంత విన్నప్పటికీ కూడా ప్రభా ఏదో వారి పాటికి వారు చెప్పారు, వారి పాటికి వారు మొత్తుకున్నారు, వారి పాటికి వారు అరుచుకున్నారు, వెళ్ళిపోయారు అన్నట్టుగా కాకుండా తండ్రి మేము జీవించాల్సినటువంటి రీతిగా దేవా, మేము ఉండాల్సినటువంటి రీతిగా ప్రభా మా జీవితాన్ని మేము సరిచేసుకునేలాగా మీరు మాకు సహాయం దయచేయండి దేవా. ఇప్పటి నుంచి అయినా కానీ తండ్రి మరి ఒక నూతన సంవత్సరాన్ని మీరు మాకు ఇచ్చారని చెప్పి మేము ప్రభా నమ్మి తండ్రి అటు రీతిగా ప్రభా నూతనంగా నేను జీవించాలి, పాత స్వభావాలు నాకు ఉండకూడదు అని చెప్పి ఇప్పటి నుంచి అయినా కానీ ప్రభా పరిశుద్ధుడిగా ఉండడానికి సహాయం దయచేయండి. ఇంకొకసారి దేవా నేను చేసినటువంటి తప్పులు మళ్ళా చేయకుండా ప్రభా నూతనంగా తండ్రి నేను పరిశుద్ధుడిగా నీ సన్నిధిలో ఉండాలని చెప్పి నిశ్చయించుకున్నాము. అందరం కూడా ప్రార్థన చేసుకున్నాము. ఇచ్చినటువంటి వాగ్దాన ప్రభానైనా ఏ రీతిగా దేవా మీరు మాతో ఉంటానని చెప్పారో తండ్రి, ఏ రీతిగా ప్రభానైనా నా ఆత్మ మీలో కుమ్మరీసా అని చెప్పిన రీతిగా ప్రభా మీ ఆత్మను మేము పొందుకునే వారిలాగా నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. మీరు మాకు సహాయం దయచేయండి దేవా. నీ ఆత్మని మేము పొందుకొని తండ్రి మాకు ఎటువంటి తప్పులు ఉన్నా కానీ ప్రభా, ఎటువంటి తండ్రి పాపపు మార్గంలోకి మేము వెళుతున్నా కానీ మమ్మల్ని హెచ్చరించమని సన్నిధిలో ప్రార్థన చేసి అడుగుతున్నాం దేవా. మీరు తోడుగా ఉండండి దేవా. దినాన తండ్రి నాయన రాజేంద్ర బాబు గారి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవానైనా దాసుడు బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. దేవానైనా ఉన్నటువంటి జ్వరాన్ని తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. మంచి ఆరోగ్యాన్ని స్వస్థతని బిడ్డకి దయచేయమని అడుగుతున్నాము దేవానైనా. ఇంకా గొప్ప ఆరోగ్యం స్వస్థత అనుగ్రహించి సన్నిధిలోకి వచ్చి దేవా నీకు ప్రార్థించి నేను స్తుతించి నేను మహిమపరచేవాళ్ళ ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. కుటుంబానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని కుటుంబంలో మీరుండి నడిపించమని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. ఎవరున్నా లేకపోయినా దేవా కుటుంబంలో మీరున్నారన్న ధైర్యంతో బిడ్డలు ముందుకు వెళ్ళేలాగా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నాయన అలాగే దేవానైన అనుదినము మేము ప్రార్థన చేస్తున్న రీతిగా ప్రభా సరోజనమ్మ గారి కోసం మరలా పొద్దున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తల్లి నాయన దినాన తల్లి ద్వారా మంచి తండ్రి వార్తను మాకు అందించారు. పర్లేదు తల్లి బాగుంది అని చెప్పారు తండ్రి. ఇంకా తల్లికి సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి. సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించి తల్లి మరలా నీ సన్నిధిలోకి వచ్చి నేను ప్రార్థించి నేను మహిమపరచేలా ఉండడానికి సహాయం దయచేయండి. బిడ్డ చుట్టూ మీ కంచుంచండి, భద్రపరచండి. వృద్ధాప్యంలో ఉంటుండగా ప్రభా కావాల్సిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. మీరు తోడుగా ఉండి నడిపించమని మరి ఒక దినాన తండ్రి తల్లి వేగరమైన సన్నిధికి వచ్చి నీకు ప్రార్థించేలా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే తండ్రి నాయన శ్రీనివాస్ అంకులను బట్టి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆ బీపీ అవన్నీ తండ్రి కంట్రోల్ అయితేవా బిడ్డ తండ్రి యథావిధిగా తండ్రి చక్కగా ఉండడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ సంఘంలో సాక్షిగా నిలవడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఇంకా లోకాన్ని విడిచిపెట్టు తండ్రి సంపూర్ణంగా నీ వైపు తిరిగి నడుచుకునే వాళ్ళ ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే దేవా దినాన తండ్రి అశ్విన గారి తండ్రి గారికి దేవా ఇచ్చినటువంటి పెరాలసిస్ ని దేవా అప్పుడు మీరు తాకి తండ్రి నాయన ప్రతి ఒక్క కాలు చేతిని మీరు ముట్టి స్వస్థతగా ఇచ్చేయమని అడుగుతున్నారు దేవా. ఏ విధంగా అయితే ప్రభా పక్షవాయు గలవాడిని ప్రభా మీరు ముట్టి లేచి పరిపెట్టుగా నడిచి పరిగెత్తమన్నారు తండ్రి. అటు రీతిగా అప్పటికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అప్పటికి ముట్టండి తండ్రి. అప్పటికి స్వస్థత అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం దేవా. తండ్రి నాయన విశ్వాసముతో బిడ్డలు ఉండకుండా తండ్రి మీరు చేశారని విశ్వాసముతో బిడ్డలు ఉండడానికి సహాయం దయచేయండి దేవా. అన్యులైనప్పటికీ కానీ తండ్రి మీ సన్నిధిలో ప్రభా ఎంతో తండ్రి చురుకుగా ఉంది ప్రభానైనా ఎంతగానో తండ్రి బిడ్డల ప్రభానైనా నేను నమ్ముకొని ప్రభా మీ సన్నిధిలో ఉండడానికి మీరు సహాయం దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం దేవా.
ఇది నా తండ్రి నాయన ఆనకంకులు అలాగే పవిత్ర భూమి తండ్రి ఈ దినానికి బాప్తిసం తీసుకుని 5 సంవత్సరాలు దేవా. ఇంతవరకు తండ్రి నాయన నీ భక్తులు వెతికితూ వస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా నువ్వు సంపూర్ణంగా తండ్రి బిడ్డల్ని భక్తిలో ఉండుతుందిరా ప్రభా. పాత జీవితాలు ఏమైనా ఉంటే ప్రభా, పాత లోపాల వారిలో ఏమైనా ఉంటుందంటే వాటి అన్నింటిని విడిచిపెట్టి నూతనంగా సంపూర్ణంగా బిడ్డల్ని సన్నిధిలో నిలుచడానికి మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మధ్యాహ్న కాల సమయం ప్రార్థన సన్నిధిలో చేర్చుకోమని, ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని, వారిలో ఉన్న బలహీనతల్ని తండ్రి వారన్నింటినీ ప్రభా నాయన మీరు బలంగా మార్చే దేవుడు కదా తండ్రి. వాటన్నిటి నుంచి ప్రభు వారిని విడిపించండి దేవా. మంచిగా తండ్రి నైనా ఉన్నటువంటి వాక్యాన్ని ప్రభా, వాక్యం ప్రభావ ఎదుటి వారికి చెప్పుకునే వారిలాగా బిడ్డలు ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతూ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ తండ్రి ఇంకా ముందున్నటువంటి కార్యక్రమాలకు మేము వెళ్ళిపోతుండగా మీరు తోడుగా నడిపించమని, మధ్యాహ్న కాల సమయం ప్రార్థన సన్నిధిలోకి చేర్చుకోమని, అలాగే తండ్రి దినాన దేవానైనా మా మధ్యకు నడిపించినటువంటి అఖిలనని తండ్రి అలాగే అక్కడ బయట ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన. తండ్రి నాయన వారికి తండ్రి నూతన జీవితాన్ని వారు ప్రారంభించుండగా తండ్రి ఏ విధంగా నీ సన్నిధిలో జీవితాన్ని కట్టుకోవాలి తండ్రి, ఏ విధంగా కుటుంబాన్ని కట్టుకోవాలి తండ్రి, అటు రీతిగా నీ సన్నిధిలో ప్రార్థించేసి నేను అడిగి తండ్రి నాయన వారు ముందుకెళ్ళేలాగిన సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మీరు తోడుగా నడిపించమని అడుగుతూ నజరేయుడైన జీవం కలిగిన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీకు వందనాలు. లేదా అన్నగా ఆశీర్వాదిస్తారు. ఆశీర్వాదంతో ఈ కోరికను సెలవు తీసుకుందాం. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరూ అది కేక్ కటింగ్ అవ్వకుండా అప్పుడే ఆశీర్వాదించారైనా అనుకోవచ్చు.